దైవజనుడుగా, ఆత్మీయ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా మరి ఆ స్వరం వింటేనే నాకు కనకనలాడుతూ ఉంటది. ఆడియో కాన్ఫరెన్స్ లో కూడా మా మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు చెవుకి గింగులు పెడుతూ ఉంటది ఆయన స్వరం. దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానం, దేవుడిచ్చిన ఆయుష్, ఇంకా ఆత్మీయ జీవితంలో మనం అందరం కలిసి యోబయ్య గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలనేదే నా ఆశ. అంత మాత్రమే కాదు గాని ఈ ఆత్మీయ కుటుంబాలు ఇంకా మున్ముందుకి అనేక విధాలుగా అనేక సంవత్సరాలుగా చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాన్ని ఒకటి నెరవేర్చుకోగలిగాడు. మందిరం పూర్తి చేసుకొని మందిరం ప్రతిష్ఠిత కార్యక్రమం చేయగలిగారు. ప్రతి దినం మనతో పాటు ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధానంలో వేచి ఉండటం, ప్రార్థన, ఆశీర్వాదమా, వాక్యమా, ఏ దేంట్లో నుంచి అయినా నేనున్నాను అనేటటువంటి వ్యక్తి యోబయ్య గారు గనుక నేను మనసారా నిండు హృదయముతో ఆత్మీయ కుటుంబాన్ని జరిపించుకున్నటువంటి మన ప్రియులు యోబయ్య గారిని బట్టి, మన జేపీటీసీ ఆత్మీయ కుటుంబాన్ని బట్టి కూడా నేను నిండు వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలన్నీ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మంచిదండి. చక్కగా యోబయ్య గారిని ఉద్దేశించి మంచిగా గ్రీటింగ్స్ అండ్ విషెస్ తెలియజేసిన వరప్రసాదయ్య గారు గుణాల నుంచి ప్రభునామంలో వారికి మా వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ప్రశాంత్ రికార్డ్ చేయమ్మా. సరే, నెక్స్ట్ ఇంకెవరు తెలియజేయండి. ఓకేనండి. నా పేరు ప్రశాంత్ కుమార్ అండి. విజయనగరం జిల్లా గజపతి నగర్ నుంచి మాట్లాడుతున్నామండి. మన యోబయ్య గారు నాకు గత 2023 నుంచి నాకు బాగా పరిచయం అండి. ఎందుకనగా అయ్యగారి యొక్క మందిరం ప్రతిష్ఠకి మేము మన జేపీటీసీ టీం అందరినీ ఆహ్వానించారండి. మన అందులో మా అయ్యగారితో పాటు నేను మరియు బెర్సీ కూడా వెళ్ళామండి. జాషువా అని వీళ్ళందరూ వెళ్ళామండి. యోబయ్య గారిని మన కాన్ఫరెన్స్లో చూడటమే కానీ ఎలా ఉంటారో అనుకునేవాడిని అండి. అయ్యగారు కొంచెం మందిరం ప్రతిష్ఠ కొరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేవారండి. అవన్నీ వినేవారు అండి. అయ్యగారు కూడా బ్లైండ్ అని తెలుసండి, ఎలా ఉండేవారు ఏంటో అనేసి నేను అనుకునేవాడిని అండి. కానీ ఒకసారి అయ్యగారి యొక్క మందిరం ప్రతిష్ఠకి వెళ్ళామండి. ఒకసారి వెళ్ళినప్పుడు అయ్యగారు ఎంత ధైర్యంగా ఉన్నారంటేనండి, అంత ధైర్యంగా ఉన్నారండి. అంత పెద్ద మందిరం కట్టారండి. చాలా పెద్ద మందిరం అండి. ఎందుకంటే మన సభ్యులు చూస్తే మీకు అర్థమవుతుందండి. సుమారు ఒక 70 మంది కలిసి కూర్చొని ఆరాధించుకోవచ్చు అండి. అంత పెద్ద మందిరం అండి. అంత పెద్ద మందిరం దేవుడు కృపించాడండి. అయ్యగారు సాక్ష్యం ఉన్నప్పుడు కూడా నాకు ఒక అంత ఆశ్చర్యం కలిగిందండి. అయ్యగారు సాక్ష్యం కూడా నేను 2-3 చోట్ల వాయిస్ కట్ అవుతుంది నాన్న. బయటకు వస్తాడు అక్క వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది, మాట్లాడు. 2-3 చోట్ల వినిపిస్తుంది, కొంచెం కట్ అయింది అంతే. సరే అక్క. మన అయ్యగారు అంత పెద్ద మందిని కట్టారండి. అయ్యగారు సాక్ష్యం కూడా ఉన్నప్పుడు నేను 2-3 చోట్ల చెప్పానండి. ఒక దైవజనులు బ్లైండ్ పాస్టర్ గారు ఉన్నారండి. దేవుడు ఎప్పుడో సుమారు 38 సంవత్సరాల క్రితం ఎక్కడో భీమవరంలో ఉన్న అయ్యగారిని హైదరాబాద్లో ఉన్న సాయిరాం నగర్ వెళ్ళి సేవ చేయమని చెప్పారట అండి. అక్కడికి వెళ్ళి చూస్తే అదంతా అడవి గుట్టలు అంట అండి. అది ఎలా పాసిబుల్ అవుద్దని 4 సార్లు అయ్యగారు వచ్చేసారట అండి. ఎందుకంటే ఏంటి ప్రభా అడవిలో గుట్టలో వెళ్ళి సేవ చేయమంటున్నావు ఏంటి, అక్కడ జనాలు లేరు అనేసి అయ్యగారు సాక్ష్యంలో చెప్పారండి. అయ్యగారు వచ్చినప్పుడు అక్కడ అంతా గుట్టండి, అడివాటండి. సేవ చేయమంటే ఏంటి ప్రభా అనేసి 4 సార్లు వచ్చేసారటండి. 4 సార్లు వచ్చేసినప్పుడు కూడా ప్రభు అయ్యగారిని కొంచెం గద్దించడం వల్ల మరలా అక్కడికి తిరిగి వెళ్ళారటండి. అయ్యగారు 4వ సారి వెళ్ళినా కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళారంటండి. ఈ 39 సంవత్సరాలు
అక్కడ సేవ చేశారటండి. ఎప్పుడో అయ్యగారికి దేవుడు వాగ్దానం ఇచ్చారటండి, మంచి మందిరం నీకు ఇస్తానని. ఎప్పుడో నీకు మంచి మందిరం ఇస్తారని ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం మాట ఇచ్చారటండి. 38 40 అంటే అయ్యగారు బాప్తిస్మం ఎన్ని రోజులు అర్థం కాలేదు అక్క. 48 48 అదే స్పిరిచువల్ బర్త్డే అంటే 48 నిండిపోయినాయి. ఓకే అక్క, 48 సంవత్సరాల క్రితం మాట ఇచ్చారంట అక్క. ఇచ్చారండి. ఇస్తే 2023 జూన్లో మందిరం ఇచ్చారండి. అదే అయ్యగారు సాక్షులు చెప్పారండి, ఎప్పుడో నాకు మాట ఇచ్చారు, ఇప్పుడు నాకు నెరవేర్చారు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పటికైనా మేము అసలు ఊహించలేదండి అంత పెద్ద మందిరం కూడా. ఒకంతా నేను ఆశ్చర్యపోయానండి, ఎలాంటి మందిరంలో కూడా కడతారా అన్నంతగా కట్టారండి. అంత ప్లాన్డ్గా అంత పర్ఫెక్ట్గా కట్టారండి. మందిరం కూడా చాలా బాగుందండి. మందిరం కూడా చాలా చాలా బాగుందండి. బలిపీఠం కూడా చాలా హైట్లో కట్టారండి. అదొక డిఫరెంట్గా కట్టారండి. అంతగా బాగుందండి. దేవుడు ఆ పాష గారి యొక్కకి ఎప్పుడో ఇచ్చిన మాట మొన్న 2023లో నెరవేర్చారండి. మరియు వారి యొక్క కుమారుడు అయ్యగారి యొక్క సేవలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ రోషం కలిగి జీవిస్తూ అయ్యగారు సేవ చేస్తారని చెప్పారండి సాక్ష్యంలో. మరియు ఆ రోజు అయ్యగారికి మాకు మంచి ఆతిథ్యం కూడా ఏర్పాటు చేశారండి మన బ్లాండిన అక్క వీళ్ళందరూ కలిసి. మరొక విషయం ఏంటంటే అయ్యగారి యొక్క మందిరంలో అయ్యగారు అమ్మగారు చనిపోవడం, అయ్యగారు అయినా సరే పట్టు వేడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే సేవ చేస్తున్నారండి. కానీ అయ్యగారు విషయంలో నాకు ఒక్క మనసులో చాలా చాలా బాధాకరమైన విషయం ఒకటి ఉందండి. అయ్యగారు మరి ఇది నేను చెప్పొచ్చు లేదో నన్ను క్షమించాలి దేవుడు. అయ్యగారు రోజు కూర ఎవరో లేక రోజు పచ్చడితో తింటారండి, పెరుగు పచ్చడితో తింటారండి. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అయ్యగారు ఏ కూర అంటే కూర లేదమ్మా, సాయంత్రం వాళ్ళు తీసుకొస్తారు, పెరుగు పచ్చడితో తింటున్నామమ్మా అని. అక్క నా మాట వినిపిస్తుంది అక్క? వినిపిస్తుంది. పెరుగు పచ్చడితో తింటున్నామమ్మా. వినిపిస్తుంది ప్రశాంత్. సరే అక్క, పెరుగు పచ్చడితో తింటున్నామమ్మా అని అంటారండి. అసలు రోజు ఎలా పెరుగు పచ్చడితో తింటారు? రోజు అలాగా కొంచెం ఆదివారం చికెన్ అయినా తినాలనిపిస్తుంది కదా అని చాలా బాధ వేస్తుందండి. అయినా సరే అయ్యగారు పట్టు విడవకుండా, అయ్యగారు బయటికి వెళ్తే వాళ్ళ బంధువులు బోల్డ్ మంది ఉన్నారండి, కానీ అక్కడే పెరుగు పచ్చడితో తిన్నా పర్లేదు, దేవుడు ఇదే ఇచ్చారు మాకు ఈరోజు అని సంతోషంగా నవ్వుతూ చెప్పేస్తారండి. అయ్యగారు అన్నం వండేసుకుంటారంటే పెరుగు పచ్చడి అనేసి రోజు అలాగే తినేస్తారండి. ఇప్పుడు ఏదో వాళ్ళ బంధువులు సాయంత్రకాల సమయంలో ఏదో ఒక కూర తీసుకొస్తారండి, ఆయన అలాగే తినేస్తారండి. అది ఎలాగా ఎంత కఠినమైన నిర్ణయం, ఎంత కఠినంగా వాళ్ళు తింటున్నారో, దేవుడి కోసం ఎంత పాటుపడుతున్నారో అది. నేను అయ్యగారితో ఈ యూడిఐ కార్డు విషయాల్లో, ఈ రైల్వే పాస్ విషయంలో నేను అయ్యగారితో చాలాసార్లు మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇవన్నీ నాకు తెలిసేయండి. కానీ దైవజనులు ఎంతగానో వాళ్ళు దేవుళ్ళో ఉండడానికి ఎంతో ఆహార విషయంలో కూడా ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉంటున్నారండి. మరి వారి కుమారుడు కూడా కొన్ని ఆర్థికపరమైన విషయాల వల్ల దుబాయ్ పంపించేశారండి. అప్పటికి కూడా అయ్యగారు పట్టుబడకుండా అక్కడ సేవ చేస్తున్నారండి. విశ్వాసులు చాలా తక్కువ మంది అండి, అయినా సరే నాకు ఇళ్ళే ఇచ్చారు దేవుడు అనేసి ఇంకా పట్టుబడకుండా అక్కడ సేవ చేస్తారంటే చాలా గ్రేట్ అండి. అయ్యగారు అండి, చాలా గ్రేట్ అండి. ఇలాగే ఎన్నో ఆత్మీయ పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా ఆశిస్తూ అయ్యగారి గురించి చిన్న మాటలు ముగిస్తున్నానండి. తప్పులుంటే క్షమించండి. ఓకే, జెపిటిసి కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు. మరి ఈ దినము మన మధ్యలో యోబయ్య గారు తన యొక్క ఆత్మీయ పుట్టినరోజు జరిపించుకోవడము దేవుని నామానికి ఎంతో మహిమ, మరి వారికి కూడా ఎంతో ఆశీర్వాదకరము. మొట్టమొదట ఉదయకాల సమయంలోనే మనమైతే తన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఉన్న పాటలోనే ఆయనను బట్టి మనము దేవుని గణపరుస్తున్నామంటే దేవునికి స్తుతి మహిమ కలుగును గాక.
ఆమేన్. మరి ఈ సమయంలో వారికి నేను వారి ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్న యోబయ్య గారికి మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలయ్యా. ఆత్మీయ పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు మరి నేను వారి గురించి తెలియపరచడం అంటే నాకైతే అంత తెలియదు. కాకపోతే ఏంటంటే రాణి, నేను, యోబయ్య గారు తర్వాత మన కాన్ఫరెన్స్ అయిపోయినాక కొద్దిసేపు మాట్లాడుకుంటే సిస్టర్ గారు అనే పిలుస్తారు అయ్య గారు, యోబయ్య గారు. ఎందుకైనా దేవుని నామానికి మహిమ. మరి వారు నన్ను వారి సొంత సిస్టర్ లాగానే భావించుకొని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎంతో సంతోషము. అంటే దేవుల్లో మనకు ఆత్మీయులు ఇలాంటి వారు పెద్దవారు ఉండడం మనకి ఎంతో, కాన్ఫరెన్స్ లో ఉండడం ఎంతో మహిమ. మరి మనల్ని బలపరచడం, ప్రతిరోజు సాయంత్రం నేనున్నా అంటాడు వాక్యం చెప్పడానికి. సిస్టర్ గారు మీరు చెప్పండి అంటాడు. అంటే నేను చెప్పనయ్యా మీరు చెప్పండి అని అన్నాను అనుకో, లేదమ్మా చెప్పండి అంటాడు. అంటే ప్రోత్సాహపరచడం, బలపరచడము. ఏది ఏమైనా దేవుని నామానికి మహిమ. నేను పొద్దున్నే 3 గంటలకు ఈ రోజు లేచి ప్రేయర్ లో కూర్చున్నా. ప్రేయర్ అయిపోయింది 4:30 అట్లా మళ్ళీ పడుకున్నా. అయితే నేనేం చేసినా పడుకొని యోబయ్య గారి గురించి ఇవన్నీ విజ్ఞాపన చేసి ప్రతి పడుకున్నాక నాకు నిద్ర పట్టింది. మళ్ళీ అలారం వచ్చింది 5 గంటలప్పుడు లేచిన. నేను కలిపినా అనుకున్నా, కాన్ఫరెన్స్ లేదు, కలపలే, బంద్ చేసి మళ్ళీ పడుకున్నా, నిద్రపోయినట్లనే. అయితే తర్వాతకి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లైన్ లోకి వచ్చిన, కొంత టైం అయిపోయింది. ఏదేమైనా అట్లా లైన్ కలిపి కూడా నేను అట్లోనే నిద్రపోయినా. అయితే నాకు ఏమైతుందంటే ఈ ఫోన్ పట్టుకొని కాన్ఫరెన్స్ కలిపి ఆ తర్వాతకి నేను ఈ ఫోన్ తీసుకొని ఒక షాప్ దగ్గరికి వెళ్ళినట. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ నిద్రలోనే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మీరు మాట్లాడేది అని వినపడుతుండే. నేను ఆ వినుకుంటేనే ఆ ఫోన్ పట్టుకొని నేను వేరే షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఆ షాప్ దగ్గర ఈ ఫోన్ ఇచ్చుకుంటా. నాకు ఏం కనిపిస్తలేదు అసలు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఎమ్మటే సడన్ గా లేచి కూర్చొని మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చున్నా. ఎవరు రమణ బ్రదర్ గారు మాట్లాడుతున్నప్పుడు, పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు, విషయం చెప్తున్నప్పుడు, అంటే అరుణ ప్రేయర్ చేసేటప్పుడు ఇవన్నీ వింటూనే ఉన్నా. అయినప్పటికి కూడా ఆత్మీయతలో నేను ఆ నిద్రలోకి వెళ్ళి కళ్ళు కనిపించట్లేవట నాకు. ఆ సడన్ గా కూర్చొని నేను అనుకుంటున్నా కదా యోబయ్య గారి గురించి, ప్రభువా ఏంటి ఈ పరిస్థితి, నాకు రియల్ గా ఇట్లా చూపించిన నువ్వు అంటే. నేను ఆ స్థితిలోకి వెళ్ళిపోయినా అయ్యగారు. అంటే చూపు కళ్ళున్నా కూడా చూడలేని పరిస్థితిలో ఎదుటి వ్యక్తులు నా ముందు అందరూ ఉన్నారు షాప్ కాడ, కానీ నాకు అనిపించట్లేదు. నేను ఏం చేస్తానో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఏదో అడిగినా ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ ఫోను నడుస్తూనే ఉంది. వాళ్ళు అంటున్నారు ఏంటక్క ఫోన్ నడుస్తున్నది, నీకేంటి ఏం కనిపించుకుంటే అట్లా చూస్తున్నావు ఏంది, అసలు ఏంటంటే నాకు ఏం కనిపించట్లేదురా అని అంటారు వాళ్ళతో. ఏదేమైనా దేవుడు నాకు ఒకరి స్థితిలోకి వారి లోతులోకి వెళ్తేనే ఏదైనా మనకు అనుభవాన్ని తెలుస్తుంది. నాకు తెలిసింది. దేవుణ్ణి అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరొకసారి మరి వారికి నేను ఏంటి వాగ్దానం అలాంటి ఇచ్చే అంత గొప్పదాన్ని కాదు, నాకు లేదు కూడా రైట్స్ లేదు. ఏదేమైనా వారిని ఇంకాను మన కాన్ఫరెన్స్ లో బలమైన సాధనముగా ఇంకా ఆ రోజు మనకి ఎస్తేర్ అమ్మగారు ఇంతకు ముందు మనకు అప్పుడు తెలుసు, ఆ అమ్మగారు కూడా ఇట్లనే మనకు చాలా ఇలాంటి స్థితిలో మనకు అన్ని ఆత్మీయతలు బలపరిచేవారు. మరి ఇప్పుడు వారు మన మధ్యలో లేరు, ప్లస్ దేవుని సన్నిధి కూడా వెళ్ళారు వాళ్ళు. మరి ఇప్పుడు మన మధ్యలో అంత స్థాయిలో మనకు ఎంతగానో బలపరిచేవారు. రాత్రి నేను కాన్ఫరెన్స్ లో చూసాను వారి ఫేస్ ఇట్లా, నిజంగా అసలు నాకు అనిపించింది. నేను ఆయన చూస్తున్నప్పుడల్లా జోసెఫ్ మూర్తి గారు అయ్యగారు ఒకే తీరులో నాకు ఆ వాక్యం చెప్తుంటే అట్లా అనిపించింది. నిజంగా దేవుని వారి బట్టి నేను దేవుని స్తుతిస్తూ మరొకసారి వారికి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమక్క ఓకే మాట్లాడండి. ప్రేమక్క 5 minutes. మీరు పెద్ద మాట్లాడాలి అమ్మా. వందనాలు. ప్రత్యేకమైన వందనాలు. అలాగే నిర్వహిస్తున్నటువంటి వారి దైవ సేవకులకు కూడా వందనాలు. సమయంలో వారి ప్రత్యేకమైనటువంటి నువ్వు నాకు తెలియదు మంచి కార్యక్రమాలను దేవుడి సన్నిధిలో మరి
దైవసేవకుని బట్టి చక్కగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రేమ కలిగి ఈ కార్యక్రమం నడిపిస్తున్న వారిని బట్టి కూడా దేవునితో తీసుకున్నాను. మరి డాడీ గారికి జన్మదిన ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడానికి ముందు మరి ఈ లోకంలో మరి నాకు సొంత తండ్రిగా మరి మా నాన్నగారు అది జన్మనిచ్చారండి. మా నాన్నగారు అంటే మోషన్న గారు మా నాన్నగారి పేరు. కానీ నాన్నగారు చనిపోయి నాకు 2018లో చనిపోయారు మా నాన్నగారు. అయితే మంచి సేవకులైనా చనిపోయారు. ఆయన అంటే పిలుపునందుకు వెళ్ళిన తర్వాత నేను చాలా వేదనలో బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. నాకు డాడీ పరిచయం అయ్యారు. అప్పుడు ఒక సేవకుల ద్వారా డాడీ గారు పరిచయం అయ్యారు. అప్పుడు ఎలా పరిచయం అయ్యారంటే డాడీ గారికి కాలు యాక్సిడెంట్ అయినట్టు, తర్వాత ఆయన యాక్సిడెంట్ విషయంలో మళ్ళా మరి వారికి యాక్సిడెంట్ అయింది కాబట్టి కాళ్ళని మరలా మరి సర్జరీ చేశారు. లోపల రాడ్లను వేశారు కాబట్టి అవన్నీ కూడా మళ్ళా తీయాలి, రియోపెన్ చేయాలన్నట్టుగా మళ్ళా నాకు అలా పరిచయం అయ్యారు డాడీ. ఆదాం పాస్టర్ గారి ద్వారా పరిచయం అయ్యారండి. మరి డాడీలో నేను చూస్తుంది ఏంటంటే మరి ఎంతో ప్రేమగా నా హృదయం చూశాను. మరి డాడీ నా సొంత నాన్నగారు చనిపోయిన తర్వాత డాడీ పరిచయం అయిన తర్వాత మా నాన్నగారు లేని లోటు అంటే నాన్నగారితో కూడా నేను అంత ప్రేమగా లేనేమో, ఎందుకంటే గౌరవంగా భయంగా ఉండేదండి మా నాన్నగారు అంటే. కానీ డాడీ గారు పరిచయం అయిన తర్వాత మేము ఒక స్నేహితుల్లా ఉంటాము. చాలా మరి చంటిపిల్ల మనస్తత్వము, ప్రేమకులు కలిగినటువంటి హృదయం వల్ల చాలా దేవునికి మరిపెట్టేటువంటి సేవకులుగా మరి గౌరవనీయులుగా చక్కగా మరి ఉన్నతమైనటువంటి సేవ పిలుపులు మరి దర్శనాన్ని కలిగి అక్కడ దూరం గల్లవంతిలో ఉన్నటువంటి డాడీ మరి ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ మరి హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో మరి వారు దేవుని పిలుపుని బట్టి సేవ చేయడం ఇవన్నీ మరి వారు నేను పరిచయం అయితే రావడం వాళ్ళని నేను చూస్తుంటే గొప్ప ప్రేమను నేను చూస్తాను. డాడీకి చాలా ప్రేమలు మనసులో ఇచ్చాడు. ఆ ప్రేమను బట్టి నేను నా తండ్రి మరి కోల్పోయిన దినంలో ఎంతో ఆదరణ పొందాను నేను. మరి ఆ ప్రేమ పిలుపు మరి చాలా ఆత్మీయతగా మాట్లాడము, ప్రార్థన చేయడము, నాకు సొంత కూతురు తండ్రి లాగా మరి అలాగే ఇప్పటి వరకు క్షణ వరకు మేము కాదు దేవుని కాదు కన్నము పోరాడేటువంటి ప్రార్థన, పోరాడేటువంటి గొప్ప ప్రార్థన ఏదైనా చెప్పగలను నేను. డాడీ మరి ఎవరన్నా లేకపోయినప్పటికీ ఈ సేవలో ఒక గొప్ప యోధుడిగా మరి ఒక్కరైనప్పటికీ కూడా సహకారంలో లేకపోయినప్పటికీ సేవలో మరి అల్పంగా సేవ చేస్తూ మరి చాలా గొప్పగా నడిపిస్తా ఉన్నారు ఇక్కడ పరిచర్యలు. అందుని బట్టి మంచి నష్టం కలిగేటువంటి సేవకులుగా మరి ప్రార్థన పరులుగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మరి నాకు తెలిసి నేను చెప్పగలను. నేను ఎంతగానో మరి దైవ సన్నిధిలో ఒక కూతురుకున్నాను డాడీ వల్ల. ఈ రోజున మరి నేను ఇక్కడ రావడం కావడం కూడా డాడీ యొక్క ప్రేమనండి. నేను మా సైకులు అంటే మా భాష గారు ప్రవాహం గారు వచ్చాము ఇక్కడికి మొన్న రావడం జరిగిందండి. మరి ఈ రోజు మరి ఆత్మీయ పుట్టినరోజు జరిపించుకున్న సందర్భంగా అందరూ కూడా చాలా గొప్పగా మరి డాడీకి వచ్చి చెప్పడం అనేది ఏంటంటే చాలా మరి సంతోషంగా ఉంది నాకు కూడా. నాకు మరి నేను మరి చూసినప్పుడు మరి డాడీ ఒక్కరే ఉంటారు, ఎవరో ఉండరు అయినప్పటికీ తమ్ముడు దూరం ఉన్నాడన్నప్పటికీ కూడా దేవుడికి జడం భయపడేటట్టుగా మరి చక్కని మరి దేవుడిచ్చినటువంటి ధైర్యం, ఒక మరి సేవకున్నటువంటి లక్షణాలన్నీ సేవకుల్లో ఉన్నాయి. ఇలాంటి సేవకులు ఈ రోజుల్లో లేరు. మరి అతీత కలిగి సన్నిధిలో విశ్వాసం కలిగి దేవుని తండ్రి అనేక మాదిరిగా అనేక నడిపించే వ్యక్తిగా మరి చాలా మరి అనేక విషయాలు నేర్చుకునేటువంటి విధానంలో మరి డాడీ గారు ఉన్నారు. అందరిని బట్టి నేను ఇవన్నీ స్థుతించుకోగలను, ప్రభుని స్థుతిస్తున్నాను కూడా అండి. అని కృపను బట్టి మాకున్న బంధం మరి తండ్రి కుమార్తె బంధాలు అలాగే సొంత బిడ్డలుగా మేము డాడీని ప్రేమించడం లేదు. నా సొంత నాన్నగారిని కూడా అంతగా నేను ఎందుకంటే ఒక గారభంగా డాడీ డాడీ అనడము, నా బాగోగుల కోసం వారు ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా లేదా ఏం చేస్తామని అడగడము నిజంగా నాకు చెప్పారు మేరీ సిస్టర్ గారు. మరి ఆడపిల్లలు అంటే చాలా పిచ్చి, నిజమే డాడీ చాలా ఇష్టం. ఒక కన్న బిడ్డల్లో పుట్టిన బిడ్డలు ప్రేమించడంలో
అసలు ఎంతో గొప్పతనం కాదు. ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి నవమాసాల మోసి కనుక్కున్న బిడ్డలు నా బిడ్డలను ప్రేమిస్తారు. కానీ డాడీలో గొప్పతనం ఏంటంటే చాలా మరి వారి కనలేదు, వారికి తెలియదు. అయినప్పటికీ మరి బిడ్డలంటే తారతమ్యం లేకుండా అందరినీ ఒకేలా ప్రేమిస్తారు. మరి అందరిని బట్టి నేను చాలా పడతాను. మరి స్వార్థంలోని క్రాంతి ప్రేమిస్తారు. అందరి దగ్గర గౌరవాన్ని మరి గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు గొప్పగా. మరి ఆ రీతిగా మరి దైవసేవలో ఉన్న లక్షణాలు ఏవైతే ఒక సేవకుడికి ఉండాలో అన్ని లక్షణాలు కలిగినటువంటి సేవకుడిగా దేవుని సేవ చేస్తూ మరి ఇప్పుడు అనేక ఆత్మల రక్షణార్థమే దేవుని కృపలో మరి గొప్ప ప్రార్థన విజ్ఞాపనలు అందరి కొరకు విజ్ఞాపన ఏమి ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్పిస్తారు మాకు. అంత గొప్ప ప్రార్థన కొరకు ఆ రీతిగా మరి సన్నిధిలో మరి ఈ సేవలో మరి గొప్ప సన్నిధి వచ్చినప్పుడు ఇక్కడ రైల్వే షెడ్ ఉండేది. కానీ చాలా ఇక్కడికి వచ్చేసరికి మేము ఇక్కడ 3 అంతస్తులు బిల్డింగ్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రార్థన డాడీ ఎవరైనా లేకపోయినా గదిలో మరి ప్రార్థన దేవుడితో సహవాసం చేయడం ద్వారా దేవుడు చూసి యథార్థవంతులకి ఏమైనా చేయకుమారని వాక్యం చదివిస్తుంది. అలాగే తన నీతి మంత్రులు ఇప్పుడు కూడా కదలలేదు. అలాగే దేవుడి సన్నిధిలో దేవుని కృపను బట్టి మరి నిజంగా ఈ గొప్ప మంచి ఒక మందిరంలో ఒక ఇంటిలో దేవుడిని సన్నిధిలో మరి దేవుడు వారిని వారి చేతుల ప్రార్థన ఆ స్థితిని మార్చి మరి గొప్పగా ఉన్నత కార్యాలు చేసింది. అది కూడా చెప్పగలదు. రీతిగా మరి అందరూ ఆత్మ సంపాదించుకుని ప్రేమను చూపిస్తూ అందరికి మరి అందరినీ ప్రార్థించుకొని అందరినీ బలపరుస్తూ అందరి కొరకు ప్రార్థించే డాడీని మనం కలిగి ఉండడం నాకు ఎంతో గర్వకారణమని చెప్పగలను. ప్రభు సన్నిధిలో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా డాడీ అందరికీ వందనాలు. మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక విషయం ఏంటంటే యోబు మావయ్య గారు నాకు తెలిసిన కాడి నుంచి నేను యోబు మావయ్య గారిలో గమనించింది ఏంటంటే ఆయన అసలు నిస్వార్థం అసలు ఆయన స్వార్థం అనేది లేదు. నిస్వార్థమైన మనసు కలిగిన వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే 2011 తమ భార్య తమకి దూరం అయినప్పటికీ దేవుల్లో ఎంతో ఆత్మీయంగా ఉంటూ ఎంతో బలపడుతూ మెయిన్ ఏంటంటే ఈ లోకంలో పుట్టినరోజు మన చావుకు దగ్గర అవుతున్నట్టు మనకు అది తెలియదు. మన వయసు పెరుగుతుంది, మనకు చావుకు దగ్గర అవుతున్నట్టు మనం ఈ లోకంలో పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆత్మీయ పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటున్నా దేవునితో సహవాసం మనకి పెరుగుతుందండి. మనము ఈ రోజు 49 సంవత్సరాలు 48 పూర్తి చేసుకుని 49వ సంవత్సరంలో దేవునితో సహవాసంలోకి అడుగు పెట్టిన యోబు మావయ్య గారిని దేవుడు దీవించును గాక. చూపు ఒకటే లేదు అనుకుంటే యాక్సిడెంట్ అయ్యి నడవలేని సిచ్యువేషన్ కి వెళ్ళినా దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు, భార్యను దూరం చేశాడు, కుమారుని దూరం చేశాడు, ఒకగానొక కుమారుడు, ఆ కుమారుడు కూడా నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను అని కుంగిపోకుండా కుమిలిపోకుండా ఎంత వేదన ఉన్నా ఎంత బాధ ఉన్నా ఆయన దేవుని చెయ్యి విడవలేని వ్యక్తి అండి. దేవుని ఎంతసేపు కూడా ప్రార్థిస్తూనే అనుక్షణము ప్రార్థిస్తూనే ఉంటారు. ఏదైనా ఒకవేళ మావయ్య గారు ఇలాంటి సిచ్యువేషన్ అండి ఇలాంటి కష్టం అని చెప్పినా సరే మనల్ని ఎక్కువ ప్రార్థనలో గడపమని దేవుని మీద ఆనుకోమని దేవుళ్ళలోనే మనం ఆదరణ పొందుకోవాలని దేవుని వైపు నడిపించే వ్యక్తిగా నేను మావయ్య గారిని గమనించాను. ఏ విషయమైనా సరే ఏదైనా మనకి చిన్న సమస్య వస్తే మనం ముందు డాక్టర్స్ దగ్గరకు పరిగెడతాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. కానీ ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా యాక్చువల్లీ మావయ్య గారికి లైట్ గా చూపు కనిపించేది. కానీ 2023 ఫిబ్రవరి నెలలో అది కూడా నాకు తెలుసండి. మా ఇంటికాడ వేద పాఠశాల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు దానికి రావాలి మావయ్య గారు. వచ్చేటప్పుడు అంతకు ముందే ఆయనకు చాలా తేడా చేసింది. అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆనుకుని ఆ కనిపించే లైట్ గా కీనేడ్లా కనిపించే కొంచెం కలర్స్ ని బట్టి అలా ఉండే వ్యక్తి కూడా ఆ చూపును కూడా కోల్పోయినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నారు. అంత ఒంట్లో బాగోపోయినా మేము ఇన్వైట్ చేస్తామని చెప్పి వేద పాఠశాల ఫంక్షన్ కి వచ్చారు. నేను మావయ్య గారిని ఫస్ట్ టైం 2023 ఫిబ్రవరి 13వ తారీఖున నేను మావయ్య గారిని చూసానండి. అప్పటి వరకు కూడా నేను ఫోన్ లో మాట్లాడటమే తప్ప
ఫోన్ లో ఆయన వాయిస్ వింటమే తప్ప ఫోన్ లో ఎలా ఉన్నారు ఏంటి అని మాటలు తప్ప గానీ నేను ఆయన రియల్ గా చూడలేదు. కానీ మా వేద పాఠశాల ఫంక్షన్ కి వచ్చినప్పుడు నేను చూసి ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇంత ఇలా ఉందా మావయ్య గారు దేవుడి వైపు. దేవుళ్ళు అదే మనకి ఏదైనా చిన్న కష్టం కలిగితే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు, నేను దేవుళ్ళు ఇంత పాకులాడుతున్నాను, దేవుడు చెప్పినట్టే చేశాను, దేవుడు చెప్తున్నట్టే నేను ఉన్నాను, దేవుడి వైపు ఉంటున్నా, నాకు ఇన్ని కష్టాలు, నాకు ఇన్ని శ్రమలు అని చెప్పి కుంగిపోయి దేవుణ్ణి ఒకసారి ఆత్మీయత విశ్వాసంలో మనము చుట్టిల్లిపోయే వారుగా ఉంటాం. కానీ మావయ్య గారు ఆ సిచ్యువేషన్ లో అంతంత దూరాల నుంచి ఎక్కడికి రమ్మన్నా వచ్చి తన ప్రయాణం చేస్తూ ఎస్కాట్ లేకపోయినా కూడా ఎస్కాట్ తనకి దేవుడే ఎస్కాట్ గా నడిపిస్తున్నారండి. మరి మావయ్య గారిని నేను చాలా సార్లు మావయ్య గారిని అడుగుతాను, మావయ్య గారు మీరు ఒక్కరే ఉంటారు కదా, మీరు మీతో పాటు దేవుడు కూడా ఉన్నారంటే, అవునమ్మా నాకు సన్నిధిలో వాక్యం చెప్పినప్పుడు ఎవరైనా వస్తారేమని చెప్పి చూడను. ఆయన దేవదూతలు వచ్చి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కూడా దేవదూతలే వింటాయనే విషయం కూడా నాకు యోబు మావయ్య గారు చాలా సార్లు తెలియచేశారు. అంత విశ్వాసం. ఏదైనా కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది అంటే ప్రార్థనలో ఉండు, ప్రార్థన చేసుకో, ప్రార్థన దేవుడికి అప్పగించుకో, నువ్వు దేవుడి వైపే చూడు, దేవుడికి ప్రార్థిస్తే నువ్వు ఏ సమస్య నీకు తీరుతుందమ్మని చెప్పి. నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చి నేను ఏ విషయమైనా మా మాస్టర్ మావయ్య గారి కన్నా కూడా ఎక్కువ నేను యోబు మావయ్య గారితోనే పంచుకుంటానండి. ఏదైనా సరే నా తల్లి ఏదైనా ఇన్నాళ్ళు మా అమ్మకి చెప్పేదాన్ని ఫస్ట్, కానీ ఇప్పుడు నేను మా అమ్మ కన్నా కూడా ముందు యోబు మావయ్య గారు తెలియజేస్తాను. ఏ విషయమైనా సరే మావయ్య గారు ఇలాంటి సిచ్యువేషన్ మావయ్య గారు అని చెప్పి నేను యోబు మావయ్య గారు తెలియచేసిన తర్వాతే మా అమ్మ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ చాయిస్ నాకు ఏ విషయమైనా నాకు అలవాటైన విషయంలో మా అమ్మగారండి. కానీ ఇప్పుడు నేను మా అమ్మగారు కూడా ఫస్ట్ చాయిస్ కాదు. నేను ఏ విషయమైనా దేవుడు తెలియజేసుకున్నాను. దేవుడి తర్వాత ఈ లోకంలో ఉన్న బంధాల్లో ఫస్ట్ చాయిస్ నాకు మా మావయ్య గారు, యోబు మావయ్య గారు. ఏదైనా సరే కష్టం వచ్చినా మావయ్య గారు ఇలాగండి, లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా మావయ్య గారు ఇలాగ, డౌట్ అయినా సరే దేవుళ్ళు మావయ్య గారు ఇలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు నాకు పరిష్కారం చెప్పేది మావయ్య గారు. కానీ నన్ను ఎంతో మోటివేట్ చేసి ఈ రోజు ఇలా ఉన్నాము అంటే మరి దేవుడు అంత సన్నిధి ఇచ్చారు. ఎవరైనా అయితే తన ఎలా ఉంటదంటే ఆలోచనలు వేరేగా ఉంటాయి, కానీ ఏ ఆలోచన రేపొద్దున ఈ సన్నిధి నాకంటూ నా పేరు మీద ఉండాలని చెప్పి ఎంతో ప్రయాసపడి ఎంతో భారం కలిగి సన్నిధి విషయంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ మరి మావయ్య గారు 49వ సంవత్సరంలో దేవుని సహవాసంలోకి వెళ్ళినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. కానీ ఎన్ని కష్టాలు, నిజంగా ప్రశాంత్ అని చెప్పినట్టుగా ఆయన పచ్చడిగా పెరిగేసినా తింటారు. మావయ్య గారు ఏం కూరంటే, కానీ ఆయనలో ఉన్న ఒక విషయం ముఖ్యమైనది తెలుసా, అందరినీ కూడా ఆప్యాయతంగా పలకరిస్తారు. అమ్మ అంటారు, కుమార్తె. ఆయనకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఎవరినైనా సరే అమ్మ నా కూతురు అంటే ఇప్పుడు రాణి సిస్టర్ అనగా, నాకు తెలిసినంత మట్లో రాణి సిస్టర్ అనగా, ఇంకప్పుడు ప్రేమక్క వచ్చారు వాళ్ళ ఇంటికి, ప్రేమక్క అనగా, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిని అక్కడితో మాట్లాడామా కాన్ఫరెన్స్ వరకు, లేకపోతే ఫోన్ చేస్తే మాట్లాడామా అన్నట్టుగా ఉంటారు. కానీ యోబు మావయ్య గారు ఎవరితో మాట్లాడినా వారిని సొంత బిడ్డగా ట్రీట్ చేస్తారు. మళ్ళీ వారి గురించి వేరే వాళ్ళకి చెప్తారు, వారి కష్టం వస్తే వేరే వారి చేత ప్రార్థన చేస్తారు. కానీ ఇంకొక విషయం, మెయిన్ విషయం చెప్పాలనుకుంటున్నా, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని నేను మావయ్య గారికి ఎవరు తెలియచేసినా మర్చిపోకుండా ప్రతి రోజు ఆయన ఎన్నిసార్లు ప్రార్థిస్తే అన్నిసార్లు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు. మళ్ళీ మనం ఆ ప్రాబ్లం మావయ్య గారు సాల్వ్ అయింది అని చెప్పే వరకు కూడా ఎన్ని విషయాలు, ఎన్ని కష్టాలు ఎన్నున్నా ఎదుటి వ్యక్తి చెప్పారు అంటే అది మర్చిపోకుండా ప్రార్థన చేసే వ్యక్తిగా నేను చూసానండి. ఏంటంటే కొన్నిసార్లు మర్చిపోతాం, మన విషయాల గురించి మనం చేసుకెళ్ళిపోతాం, నార్మల్ గా గుర్తు చేసుకుంటాం. కానీ పర్టికులర్ గా ఒక విషయాన్ని చెప్పారంటే ఆ విషయాన్ని గురించి అంత మాటలు గుర్తు పెట్టుకోలేం. ఎందుకంటే మన లైఫ్ లో మనం ఉడుదుడుకులతో ఉంటాం కనుక ప్రార్థన చేసుకున్నప్పుడు పలానా వ్యక్తిని జ్ఞాపకం చేసుకో, లేకపోతే వారికి ఉన్న కష్టాలు తీర్చని ఉమ్మడిగా చేసుకు వెళ్తాం. కానీ మనము ఒక విషయాన్ని అనౌన్స్మెంట్ చేశాము అంటే దాని గురించి పర్టికులర్ గా ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఆయన్ని చూసాను. ఆయన అలాగే ఈ రోజు వరకు కూడా చేస్తూ ఉన్నారు. జెపిటిసి కుటుంబాన్ని పరిచయం చేసిందే యోబు మావయ్య. నేను వెళ్ళాను, నేను ఏదో వెళ్తున్నాను, నేను ఏదో వాడబడుతున్నాను, నాకు సరిపోతే అనుకోకుండా ప్రతి ఒక్కరు ఆ గ్రూప్ లోకి రావాలి, అందులో వాడబడాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎన్నో మావయ్య గురించి చెప్పాలంటే టైం సరిపోదు, ఎన్నో విషయాలండి. మరి దేవుడు యోబు మావయ్య గారిని దీవించి అంతకంతకు ఆయన తమ కుమారుడు కూడా ఇంకా పూర్తి మారు మనసు కలిగి సేవ చేయాలని ఆయన ఆశ. దేవుడు ఆ ఆశను త్వరలోనే తీర్చాలి. ఆ అబ్బాయి దేశం నుంచి వచ్చేటప్పటికి మారు మనసు కలిగి రావాలని నేను దేవుడిని కోరుకుంటున్నానండి. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమెన్ ఆమెన్. నిజమే. యోబయ్య గారు నన్ను మళ్ళీ మళ్ళీ పాట పాడమ్మా, ఈ పాట పాడమ్మా అంటే నేను చాలా సార్లు అది నాకు మళ్ళీ మళ్ళీ పాడబుద్ధి అవ్వదు అయ్య గారు. పాడిన పాట పాడాలంటే నాకు వేరే పాట ఉన్నాయి కదా అని పాడాలని నేను అనుకుంటాను. నేను పాడాల్సినప్పుడు వస్తే పాడతాలే అనేదాన్ని. కానీ యోబయ్య గారికి ఇష్టమైన పాట కాబట్టి ఆయన స్పిరిచువల్ బర్త్డే రోజు పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాము. ఆయన బర్త్డే విషయమై మనం అందరం దేవుని స్తుతిద్దాం పాటతోటి. అందరూ నాతో కలిసి ఏకీభవించండి. మీరందరూ మ్యూట్ లో దేవుని స్తుతించండి. ఓకే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, నా జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, నా జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా జీవం నా భావం నా జీవం నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం నా దైవం నా భారం నా భారం నా దైవం. అంతా యేసే, బ్రతుకంతా యేసే, అంతా యేసే, బ్రతుకంతా యేసే, అంతా యేసే, బ్రతుకంతా యేసే, అంతా యేసే, నా బ్రతుకంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి నా శాంతి నా కాంతి నా శాంతి. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, అనుభవమంతా యేసే, అంతా యేసే, నా అనుభవమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, బ్రతుకంతా యేసే, అంతా యేసే, అనుభవమంతా యేసే, అంతా యేసే, నా అనుభవమంతా యేసే. నా భాష నా ఊసు
నా ఆశ నాయాస అంత యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, జగమంతా యేసే, జగమంతా యేసే, జగమంతా యేసే. అందరికి వందనాలు. ముగింపు ప్రార్థన కాదు, ముగింపు ప్రార్థనలు కాదు, ఏవి కావు, కంగారు లేదు. కానీ ఎంతమంది అనేక విషయాలు తెలియజేస్తున్నారు. మరి నిజంగా నాకు చాలా మరి నా మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ఉన్నటువంటి శ్రమలు అయినప్పటికీ కొడుకుని మరి భార్యని దూరం అయినప్పటికీ ఇవన్నీ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొడుకు ఆంటీ దుబాయ్ లో వర్క్ చేస్తున్నాడు కొడుకు, అందుకని దూరం ఉన్నాడు. అంతేనా? సరేనండి, సరే, నాకు తెలియదు కదా, సారీ అండి. నాకు చాలా ఆనందం ఉంది. ఏం చెప్పాలో కూడా నాకు రావడం లేదు. మరి ఇంకను నేను ఈ జేపీటీసీలో ఇంకా ఎక్కువగా ఉన్నాను కదా, ఎందుకు మిస్ అయిపోయాను. మీ అందరితోటి నేను అనుభవాలకి మీలాగా నేను కూడా అనుభవాలు పంచుకున్నాను కదా అన్నట్టు అయిపోతుంది. నాకైతే చాలా రోజులు పోగొట్టుకున్నాను. మరి ఇంక ఈ రానున్న రోజుల్లోనైనా మీ అందరితో కలిసి మరి యోబై గారి విషయంలో 49 సంవత్సరాలు అంటే చాలా గ్రేట్. మరి ఎంతగా ఎన్ని వచ్చిన మంచి మందిరాన్ని మరి దేవుడు మరి ఆ ఊర్లో నుంచి, ఆ భీమవరంలో నుంచి హైదరాబాద్ పంపించారని ఒక్కొక్కరు చెప్తుంటే అతను మరి 2 సార్లు విసుక్కున్నారేమో, కానీ మరి 3వసారి దేవుడి పని ఆపకుండా మందిరాన్ని కట్టారంటే మరి నాకు చాలా ఆశ్చర్యం. దేవుని కార్యాలు అది ఇదే ఆశ్చర్యం. మరి మెరాకల్స్ మరి జరుగుతాయి, అద్భుతాలు. మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు యోబై గారికి తెలియజేస్తున్నాను. తప్పకుండా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్, చంద్రకళ ఆంటీ గారికి వందనాలు. రాజేష్ నేను చెప్తున్నానని మ్యూట్ లో పెట్టేశాడు. చంద్రకళ ఆంటీ గారికి ఇవన్నీ నిదర్శనాలు. మన జేపీటీసీ ఆత్మీయంగా దేవుళ్ళు బలపడటానికి దేవుడే మీకు అవన్నీ ద్వారం తెరిచాడమ్మా. యోబై గారు మీకోసం రోజు ప్రేయర్ చేస్తారు, మీరు కూడా అన్ని తెలుసుకుంటారు. సంతోషంగా ఉండండి. ఓకే, ఈ సమయంలో తెలియజేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్టర్ గారిని 7 అయింది టైం, నేను చివరి టైం తీసుకుంటున్నాను. తెలియజేయాల్సిన వాళ్ళు ఇంక ఇండివిజువల్ గా తెలియచేయక తర్వాత వాయిస్ నోట్ లేదంటే వీడియో ఆడియో మొత్తం రికార్డ్ చేసి గ్రూప్లలో మాకన్నా సెండ్ చేయండి. మీకే మీరు డైరెక్ట్ గా గ్రూప్ లోనే సెండ్ చేయండి. నేను తీసుకుంటున్నాను టైం ఇంకా లాస్ట్. ఓకేనండి, ఈ సమయంలో నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే 7 అయింది టైము, అందుకని చివరిగా నేను మాట్లాడేసి మనం ఈ రోజు ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము, వాగ్దానంతో ముగింపు. 5 నిమిషాలే. తను పాప క్యారేజ్ కట్టాలందుకోసం లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు, ప్రైజ్లా. మరి మొట్టమొదటిగా పేరు తప్పు చేశాను, ప్రార్థన సేవకుల గురించే గాని 8వ తారీఖు నా ఆత్మీయ పుట్టినరోజు వచ్చే నెల 8వ తారీఖు, కానీ 10 రోజుల ముందు ప్రార్థన చేసాం సార్. థ్యాంక్ యూ. ఆమేన్, హల్లెలూయా. నాకు 31 ఏళ్ళు నిండుతాయి ఆ రోజు. ఈ రోజు ప్రార్థన యోబై గారి గురించి చేసినట్లేలే, చెప్పండి అక్క. మరి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు, ప్రైజ్లా. మరి ఎంతో చక్కగా నాకన్నా ముందు అందరూ మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నేను సేవకుల్ని ఫస్ట్ ఏబుఐ గారిని లైన్ లోనే వాక్యం విన్నాను. అప్పుడు ప్రభావ సిస్టర్ గారు నేను అనుకున్నా, అంటే అప్పుడే ఆ రోజు నైట్ పూట అనమాట వాక్యం. ఇప్పుడైతే కుదరట్లే, ఎందుకంటే జిల్లాలు డివైడ్ అవడం వల్ల అసలు 8 అయిపోతుంది నాకు ఆఫీస్ లోని. 2024, 23 నైట్ పూట వచ్చేదాన్ని. 24లో అప్పుడప్పుడు వచ్చేదాన్ని. మన మేరీ సిస్టర్ గారు టైంలో కూడా వాక్యం విన్నాను. మనం దేవుడికి ఏం చేస్తున్నాం అన్న మాట టాపిక్ మీద మాట్లాడింది, బాగా మాట్లాడింది. అప్పుడు అయితే పరిశుద్ధత గురించి మాట్లాడారు మన ఏబుఐ గారు. అసలు ఈ మైండ్ లో అలాగే ఉండిపోయింది పరిశుద్ధత గురించి. అప్పుడు అన్నారు, అమ్మా నేను చూపుండి ఏమి చెప్పట్లేదు, దేవుడే నాతో మాట్లాడిన మాటలే నేను మాట్లాడుతున్నామని. అప్పుడు అయ్యగారు వాక్యం చెప్పడం అయిపోయినాక 9 గంటలకి రెండో రోజు తెల్లారి మన సిస్టర్ గారు ప్రభావతి గారికి ఫోన్ చేసి, అయ్యగారు అంటే అవును సిస్టర్ గారు గ్రేట్ అని అన్నారు. మరి ఎంతో చక్కగా నిజమే.
నాకన్నా ముందుగా అందరూ తెలియజేసిన వాస్తవం. ఎందుకంటే నేనైతే ఆఫీస్ లో కూడా మన జోసప్పయ్య గారు తెలుసు, ఒక బ్లైండ్ సిస్టర్ తోనే ఉంటాను, బుజ్జక్క అని. మనం కళ్ళుండి కూడా చూపలేని వాళ్ళమే వాస్తవం చెప్పాలంటే. వాళ్ళకున్న జ్ఞానం, దేవుడు నిజంగా వాళ్ళకి ఎంత జ్ఞానం అంటే, నేను ఆఫీస్ లో చూపుండి అలా ఉన్నా గానీ ఏది కావాలన్నా అప్డేట్. ఎలాగంటే ఫోనుల ద్వారా ప్రతిదీ సంపాదించగలరు. ఎంత దూరమైనా, ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళాలంటే పక్కన ఎవరన్నా తోడే కావాలి, కానీ వాళ్ళు వెళ్ళగలరు. మనం చూపుండి అబ్బో వీళ్ళని అడిగితే ఏమన్నా ఇన్సల్ట్ గా ఉంటదేమో అన్న ఫీలింగ్ తోటి అడగం కానీ నిజంగా వాళ్ళు దేవుడు దేవుడు కాదులే, అసలు ఆ లోపం ఉందనే తప్ప ప్రపంచాన్ని అంతా కూడా తిరగలరు. ఎందుకంటే దేవుడి జ్ఞానం ఇచ్చాడు, అనంత జ్ఞాని కాబట్టి. ఏబోయ్ గారు వాక్యం కూడా ఆ రోజు పరిశుద్ధత గురించి చెప్పారు, చాలా బాగా నచ్చింది ఆ వాక్యం నిజంగా. ఎందుకంటే వీళ్ళందరూ సిస్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు, స్తోత్రం ప్రభా. ఇంకా ఏబోయ్ గారు మందిరం కట్టినప్పుడు కూడా మరి లైన్ లో చెప్తూ ఉంటారు, ఇలాగా ఎవరైనా సహాయం చేయాలి అని అట్లా చెప్పారు. ఈ రోజు మేరీ సిస్టర్ గారు ప్రశాంత్ చెప్పింది, ఇంకా అదైతే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది ఇందాక నేను విన్నప్పుడు. కానీ అందరి కోసం ప్రార్థన అని ఆ విషయం కూడా వాస్తవం. ఒకసారి నేను మా పాప గురించి చెప్పినప్పుడు లైన్ లో ఉదయకాల సమయంలో మరి ఉషా సిస్టర్ గారు మీరేం బాధపడమాకండి, అంతా ఇదైపోతుంది, ఏం కాదు సెట్ అయిపోయింది, బాధపడమాకండి మా ఉషా సిస్టర్ గారు అని అన్నారు. నాకు చాలా సంతోషం. మరి ఎందుకంటే ఒక మనిషి ఒక బాధలో ఉన్నప్పుడు, అంటే అందరు సేవకులు మాట్లాడతారు ధైర్యంగా, అయితే ఆ నిమిషం అన్నారనమాట, నిజంగా ధైర్యం చెప్పేది మాటే, దేవుడు మాటే ధైర్యం. మరి ఆ ప్రభువు మన పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు ఏబోయ్ గారిలో ఉండి ప్రతిదీ పరిశుద్ధత గురించి అనేక వాక్య లేఖనాలు మరి ఉదయకాలంలో కూడా మన మధ్య మాట్లాడారు. మరి నాకు దేవుడు అందించినయే నేను చెప్తున్నానమ్మా, నా చేతిలో బైబిల్ లేదు అని. మరి ఆత్మస్వరూపుడు ఆ రీతిగా వాడుకుంటున్నందుకు వందనాలు, స్తుతులు రవి గారు. మరి ఇంకనూ అనేక ఆత్మీయ పుట్టినరోజులు, మరి 48 సంవత్సరాలు పూర్తి చేసుకొని 49లోకి అడుగు పెట్టారని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ముందుగుండా దేవాది దేవుడికండి హృదయపూర్వక వందనాలు. మరి గ్రూప్ లో ఉన్న సేవకులకు, విశ్వాసులకు హృదయపూర్వక వందనాలండి. మరి DCPT నాకు రావట్లేదండి, మీ గ్రూప్ పేరు గొమ్మని క్షమించాలి. మరి ఇది పరిచయం అయ్యి మా పాపకి పరిచయం చేసిన యోబన్నయ్య గారి నిమిత్తం దేవుడి స్తోత్రాలండి, ఆయనకు వందనాలు. మరి గ్రూప్ లోకి నేను వచ్చింది ఒక నెలల నుంచి అనుకుంటండి. మరి ఈ రోజు యోబన్నయ్య గారికి రక్షణ పొంది ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసింది, 49లో అడుగు పెడుతున్నారని చెప్తున్నారు మీరు అందరూను. దేవుడికి మహిమ కలిగిన కాకండి. అన్నయ్య గారికి విశేష చెప్తాకి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాకి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గ్రూప్ కి నిజంగా శిరస్సు వంచి పాదాభి వందనాలు నేను చేస్తున్నాను మీ అందరికీ అండి. ఎందుకంటే ఇంత భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు. అమ్మా నీ మాట్లాడుతున్నాను అమ్మా. గ్రూప్ ఇంకా JPTC 4 అక్షరాలు, JPTC అండి. అవునమ్మా, JPTC. హలో, అంతేనమ్మా, అంతే అంతేనమ్మా, అంతే. హలో, JPTC ఈ యొక్క ప్రార్థన నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. యోబన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మరి అన్నయ్య గారు పరిచయం అయ్యి నాకు దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమోనండి. 2021లోనే ఇప్పుడు పరిచయం చేశారు ఆషార్ అన్నయ్య గారు. అప్పుడు మామూలుగా ప్రార్థన చేయించుకున్నానండి. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకి అన్నయ్య నాకు పరిస్థితులు కొంచెం బాగాలేదన్నప్పుడు ఆయన 12ంటికి నేను ఖాళీగా ఉంటానమ్మా ప్రార్థన చేస్తానన్నారండి. 12ంటికి నేను ఫోన్ చేశాను. అప్పుడు మా పాపలు ఇద్దరిని ఎట్టుకుని అన్నయ్య గారు చాలా భారకంగా నాకు ప్రార్థన చేశారండి. 1 గంట కూడా అయిపోయిందండి, గంట సేపు చేస్తారండి ప్రార్థన అర్ధరాత్రి. అప్పుడు
పాపలు ఇద్దరు పడుకున్నారు, నేను అలాగే ఫోన్ లో ఏకపించానండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా అడుగుతుమే తప్ప నాకు ఫోన్లు చేసి మాట్లాడతాం అది తెలీదు. కానీ నెట్ ఫోన్లు వచ్చిన తర్వాత మా పాపకి మావయ్య, అప్పుడు మా పాపలు చిన్నపిల్లలేనండి, కొంచెం అప్పుడు పెద్దగా తెలియదు యోబన్నయ్య గారు అంటేని. ప్రార్థన చేయించుకునే వాళ్ళు అంతే, ఎప్పుడైనా మేషారన్నయ్య గారు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక 3 ఏళ్ళ నుంచి నా మేరీ పెళ్లికి ముందు నుంచే కావాలండి బాగా పరిచయం అయ్యారు మాకు. మరి అన్నయ్య గారిలో నేను చాలా ప్రేమను చూశాను, నిజంగా చెప్తున్నాను. చాలా ప్రేమ అంటే మాటల్లో చెప్పలేను. ఆయన నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం అండి. ఆయనకు భార్య లేదు, ఒక్క ఆయన ఎలా ఉంటారు బాబాయ్, ఎలా తింటారు, ఎలా చూస్తారు, ఎలా నడుస్తారు అని చాలా బాధపడ్డాను. అప్పుడు ఆయనకి మోకాళ్ళు ఆపరేషన్ అని మామూలుగా మా మాస్టరన్నయ్య గారు చెప్పినప్పుడు వెంటనే ఫస్ట్ గుండా నాకు అసలు ఆయన తెలియదండి. ఇలాగ మా ఫ్రెండ్ మోకాళ్ళు ఆపరేషన్, కాలు ఇలాగ అయ్యింది అవ్వమ్మ అని చెప్పి బాధపడినప్పుడు వెంటనే నేను స్పందించానండి. నాకు కలిగినంతలోనే గుప్పులు ఇప్పాను. ఫస్ట్ గుండా గుప్పుడు ఇప్పగానే నాతో పాటు అనేక మంది గుప్పులు ఇప్పారని మాస్టరన్నయ్య గారు ఇప్పుడుగా మాట్లాడతారు. నా ఫ్రెండ్కి ముందుగా నువ్వే గుప్పుడు ఇప్పావు అవ్వమ్మ, గుప్పుడు ఇప్పావు అవ్వమ్మ అని చెప్తా ఉంటారండి. ఏదో నాకు కలిగినంతలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యోబన్నయ్య గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా అభిమానం, చాలా గౌరవం అండి. ఆయన నిష్కలంకమైన పావురం లాంటి మనసు అండి, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు. కానీ ఆయనలో చూసింది ఏంటంటే నేను ప్రార్థన చేయాలి, ముందు ప్రార్థనకి ప్రాముఖ్యం ఇస్తారు. నాకు అదే ఇష్టం అండి, నాకు ప్రార్థన అంటేనే చాలా ఇష్టం. వాక్యం, ప్రార్థన ఈ రెండు చాలా ఇష్టం అండి నాకు దేవుళ్ళని. కానీ ఆయనలో కూడా ప్రార్థన శక్తి బాగుందండి, అది నచ్చిందండి నాకు. కానీ దేవుళ్ళో ఎంతో కృషిపడి నిజంగా కొలి లేపన కాలు లేపన సన్నిధి నిలబెట్టుకుని వచ్చినా రాకపోయినా అని చెప్పి, మరి ముఖ్యంగా చెప్పాలంటే నా బిడ్డని చాలా ప్రేమిస్తారు ఆయన. నా మేరీ అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. నాకన్నా ఎక్కువ కూడా మేరీ అంటేనే ఆయనకి చాలా ఇష్టం అండి. ఇలాంటి అన్నయ్య గారిని దేవుడు నాకు పరిచయం చేసి మాస్టర్ అన్నయ్య గారి ద్వారా నాకు అన్నదమ్ములు లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినా కానీ తల్లిదండ్రులు లాంటి అన్నయ్యలు నాకు ఇచ్చాడండి దేవుడు. మరి ఈ దేవుడి ప్రేమలో ఎంత మంచి అన్నయ్యలో దొరికారు నాకు చెప్పలేని మాటల్లో. మరి యోబన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, ఎందుకంటే దేవుడి ప్రేమ ఆయనలో ఉంది. చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ చెప్పారు ఆయన గురించి. అంత పెద్ద విషయాలు నాకు తెలియకపోవచ్చు కానండి. మరి యోబన్నయ్య గారు లవ్ యూ, నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయనలో దేవుడి ప్రేమ ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన పెద్దన్నయ్య గారు ఏంటో డీసీపీ ఏదో అంటున్నారండి, రావట్లే, క్షమించాలి. ఆ ప్రార్థనకి వందనాలండి. ఈ సాక్షి అదే అన్నయ్య గారు విశేష చెప్పినందుకు, ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు యోబన్నయ్య గారు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని, ఇంకా బలంగా వాడుకోవాలని, అనేక మందికి మీరు ఆశీర్వాదంగా నిలబడాలని ఈ చెల్లెలు మనసారా కోరుకుంటుందండి. మరొకసారి దేవుడి ప్రేమలో పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అన్నయ్య గారు, వందనాలండి. మంచిదండి, కానీ మాట్లాడింది లేదు. అయితే గత 6 నెలలుగా నేను కాన్ఫరెన్స్ లో ఉంటున్నాను కాబట్టి ఈ 6 నెలల్లో కూడా చక్కగా యోబయ్య గారితో సన్నిహితంగా, అంటే మన కాన్ఫరెన్స్ లో చక్కని వర్తమానాలు అందిస్తూ, మరి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఎంత చక్కగా వారి వాయిస్ ని బట్టి వారి యొక్క పలకరింపుని మనం అర్థం చేసుకోవచ్చు. వరప్రసాదయ్య గారు చెప్పినట్లుగా నిజంగా మన అందరూ అప్డేటెడ్ గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ, మీట్ లో కావాలంటే మీట్ లో, జూమ్ లో కావాలంటే జూమ్ లో, దేంట్లో అయినా మనం లాగిన్ అయ్యి గ్యాదర్ చేసుకోగలం, అంటే గ్యాదర్ అవ్వగలం, ప్రేయర్ చేసుకోగలం. కానీ వారికి ఉన్నది ఒక్క వాయిస్ కాల్ మాత్రమే. ఈ వాయిస్ కాల్ ద్వారా కూడా మన అందరికంటే ఎక్కువ సౌండ్ ఆయన దగ్గర నుంచే మనం గమనించవచ్చు. కాబట్టి చక్కగా యోబయ్య గారు మంచి తలాంతిని, అలాగే ఆ చక్కని సేవ అనుభవాల్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇక ముందు కూడా చక్కని సేవ నిమిత్తం దేవుడు ఆయన్ని వాడుకునేటట్లుగా మనమంతా కలిసి ప్రార్థన చేయాలి. అదేవిధంగా వారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను. చక్కగా మరి విషెస్, గ్రీటింగ్స్ తెలియజేసిన రాజేష్ తమ్ముడికి కూడా మన ప్రేయర్ భీమవరం జిల్లా. నాకైతే
ఓబి పాస్టర్ గారు, మన జోసెఫ్ మూర్తి గారు నాకు ఎప్పుడైతే ఈ కార్యక్రమం కలిపిన కానిపై నాకు ఆయన మాటలు విన్నాను. ఎంతో చక్కగా మా తండ్రి ఎలా ఉంటారో నాకైతే తెలియదు. చక్కగా ప్రార్థన చేసినప్పుడు కానీ పాట పాడినప్పుడు కానీ ఎంతో చక్కగా చేస్తారు. ఆయన అతన్ని చూడాలి, వ్యవహారం వస్తానన్నారు, చూడాలనుకున్నాను కానీ రాలేకపోయారు. అందువలని అతను ఎప్పుడు కూడా ఈ 49 సంవత్సరాలు 48-49లోకి ఆత్మీయ పుట్టినరోజు చేసుకున్నాను. తండ్రికి చక్కగా ఇంకా ఎన్నో ఆత్మీయ పుట్టినరోజు చేసుకోవాలని, ఆ బిడ్డకి ఇంకా ఆ దేవుడు చల్లగా ప్రతి దాంట్లో కూడా తోడు నీడగా ఉండాలని ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచిదండి. నేను జామిరేన్ కాడి నుంచి వస్తున్నానండి. అయ్యగారు ఉదయం టైంకి వచ్చేస్తారు, ఇంట్లోనికి మధ్యాహ్నం సాయంత్రం కూడా వచ్చేస్తారండి. అసలు నేను చూసిన ఈ కొద్ది కాలంలోనే అయ్యగారు అంత బలంగా ఫాలో అయినంత ఇదిగా ఎవరమో ఫాలో అవ్వలేమనేసి అనిపిస్తుందండి. ఆయన జీవితం అంతా దేవుని సేవకి అంకితం చేసినట్టుందండి. దేవుని ఏర్పాటులో ఎవరుంటే వాళ్ళని దేవుని అలాగే ఏర్పరచుకుని దేవుని కార్యాలు అలా జరిగించుకుంటారండి. యోబయ్య గారు చెప్తుంటే మీరందరూ చెప్పిన మాటలు బట్టి నాకైతే నిజంగా ఆయన ఒక గొప్ప బలమైన భక్తుడైన బలమైన సేవకుల్లా దేవుడు నిలబెట్టుకుని అలా పోషించుకుంటూ ఆయన సేవ పరిచర్యలు నడిపించుకుంటున్నాడండి దేవుడు. ఎందుకంటే మన జీవితకాలము అధిక ఫలం ఉంటే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకి 50 సంవత్సరాలు దేవుని సేవలోనే నడిపించారు ఆయన్ని. అసలు చాలా గొప్ప భాగ్యం అండి. దేవుడు ఆయన ఎంతనో మంచి ఆరోగ్యంతో ఆయన మంచిగా ఆయన పోషించబడి ఇంకా ఆత్మల కొరకు ఆయన సేవలో బలంగా వాడబడాలని, ఆయన కొరకు ఇంకా పరిచర్య చేసే బిడ్డలను దేవుడు అక్కడికక్కడ సమకూర్చాలని దేవుడు దగ్గర ప్రార్థిద్దామండి అందరూను. ఆయన ఈ వయసు ఎంత వయసు ఉందన్నది నాకైతే తెలియదు కానండి, అయ్యగారికి నిజంగా ఆయన వాక్యం కూడా చాలా లోతుగా చాలా బాగా చెప్తారండి అయ్యగారు. అసలు అనుభవశాలి కదండి, ఉన్నట్టు ముఖం మీద అలా మొన్న చెప్పారండి వాక్యం విన్నాను, చాలా బాగా చెప్పారండి ఆయన వాక్యాలు. కానీ అంటే కొంచెం మాట క్లారిటీ లేదండి, క్లారిటీ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుందండి. అయ్యగారికి ఫోను టచ్ ఫోను స్పాన్సర్ ఎవరో ఒకరు చెయ్యాలని ప్రార్థన చేయండి అయ్యగారికి. అంతేనండి. దేవుడు ఇంకా అయ్యగారిని ఇంకా బహుగా వాడుకోవాలని అనుకుంటున్నానండి. నా మాటలు దేవుడు దీవించిందండి. పాస్టర్ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మీ పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తనకున్న భారము బాధ్యత, తనకున్న దేవునిలో ఉన్న ఒక తీవ్రమైన ఆసక్తి, ఆ ప్రార్థన, ఆ వాక్యం, ఇలాంటి వారి దగ్గరికి జనాలు తక్కువ వస్తారండి. తెలుసు, ఎక్కడ బెల్లం ఉంటే ఈగలు అక్కడ ఉంటాయని కొంచెం స్వీట్ గా మంచిగా మాట్లాడే దగ్గర జనాలు నిండిపోతాయి. కాబట్టి తన పరిచయం ఎందుకు కొంచెం తక్కువ అవుతుందంటే ఉన్నమాట ముక్కు సూటిగానే ఇస్తారు. కాబట్టి అయినప్పటికీ పర్లేదు, దేవుడు మందిని చూడడు. అంతమంది ఉంటేనే ఇది కావాలనుకోడు, దేవుని చిత్తం జరగాలి అంటే. కాబట్టి అయ్యగారు చాలా నేను గమనిస్తున్నా, జెపిటిస్ లో వచ్చినప్పటి నుండి ప్రార్థన ఎనీ టైం, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో, ఉదయకాలంలో చాలా భారంగా, బాధ్యత కలిగి, నమ్మకంగా జెపిటిస్ లో ఉంటూ దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు అయ్యగారు ఇంకెన్నో ఎన్నో 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 జరుపుకోవాలా. అబ్రహాంతో దేవుడు ఒక మాట మాట్లాడినాడు, అబ్రహామా నీవు నా మాట వినినందున భూలోకంలో అన్ని జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని. మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశీర్వాదం కలుగుతుందని మేము ప్రార్థిస్తున్నాం. అడుగు పెట్టే స్థలంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడని. అనేక జనములు మీ వెలుగులోనికి వస్తారని, జనములు రాజులు మీ ఉదయకానికి వస్తారని మేమైతే నమ్మి ప్రార్థన కూడా చేస్తున్నాం అయ్యగారికి. కాబట్టి ఇంకా దేవుడు ఆశీర్వదించి వాడుకొని ఇంకా మంచి చర్య కొరకు
మంచి అభిషేకంతో దేవుడు తను నింపాలని మేము ప్రార్థన చేస్తాం అయ్య గారు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి 48 సంవత్సరాలు ఆత్మీయ పుట్టినరోజులు జరుపుకున్నారు. 49 ప్రవేశించి పెట్టిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజులు ఎన్నో కోరుకుంటూ ఇస్తున్నామండి. వందనాలు. థ్యాంక్ యూ. మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా చాలా విషయాలు నా గురించి అందరూ తెలియజేశారు. అంత గొప్ప నా దగ్గర లేదండి. మీరు చెప్పినంత గొప్ప నా దగ్గర లేదు. ఏదైనా ఉంటే ప్రభుకు మాత్రమే. కాబట్టి అందరూ కూడా నా విషయంలో ప్రార్థన చేస్తున్నారు. నా విషయంలో భారాన్ని కలిగి ఉన్నారని అర్థమైంది. అంటే ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మాటలు కూడా మరి స్వరాలు ముఖ్యం కదా, మీ వాయిస్ ముఖ్యం. ఎందుకంటే మీరు ఉన్నారో వెళ్ళిపోయారో మీరు అంటూ ఉంటారు. పరంగా కూడా ఉన్నారా వెళ్ళిపోయారో నమ్ముతూ ఉంటా. ఎందుకని నేను చెప్తాను, నేను వినబడతానే కనబడ్డాను. కాబట్టి మీరు నాకు కనబడుతూ వినబడతారు. కాబట్టి దేవుతులారా నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా సహకరించట్లేదు. దేవుడే సహాయ సహకారం ప్రార్థించండి. మరి జోసెఫ్ రేపటి నుంచి ముఖ్యమంత్రి రావాలట. కాబట్టి అన్నగా చెప్పాను, ఎవరైనా ఫోన్ కొనేవాళ్ళంట. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నారేమో నాకు తెలీదు. నాకైతే నాకు రాత్రి నాకు ఫోన్లో మాట్లాడిన గారికి నాకు ఆసక్తి వచ్చేసింది రాత్రి. ఎందుకంటే రాత్రి చాలా నీట్గా మరి వాకింగ్ చెప్పడం అయింది. నాకు చుట్టూగా ఉంది. కాబట్టి దేవుడు మన రాత్రి ఫోన్ కావాలి, నాకు ఇంగ్లీష్ రాదు. కాబట్టి మరి కాంగ్రెస్ ఓపెన్ చేసుకునే అవకాశం నాకు లేదు. దేవుడే ఇస్తారనేటువంటి ఆశ కలిగింది. నేను రాత్రి దేవుడు అలాగే ప్రార్థన చేస్తూ అలాగే మరి ఎందుకంటే చాలా బాగా చెప్పలేక కాబట్టి ప్రార్థించండి. దేవుడి తగ్గి ఏర్పాటు చేయకుండా ప్రార్థించండి. రాత్రి చిన్న పూడికి ఏర్పాటు చేశాం. మరి నా కుమార్తె మా ఫ్యాన్ గురించి జోసెఫ్ మూర్తి మాట చెప్పారు. వాళ్ళు రాజమండ్రి నుంచి మా సంఘాలు వాళ్ళ కుటుంబాలు సంస్థలు విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి మరి వాళ్ళకి వందనాలు చెప్పండి. వాళ్ళు ఏం చేశారో అన్ని కూడా ఫోన్లు పెట్టమంట. ఆ ఫోన్లో మరి 2 ఫోన్లు పనిచేసింది వాళ్ళు. కాబట్టి మరి దేవుడు మరి ఏముంటుందో మా కోసం ప్రార్థించండి. మీరందరూ అంటే కేవలం రాణి కూతురు కాదు, మేరీ కోడలు కాదు, మరి మీరందరూ కూడా నా సహోదరులుగా భావిస్తూ నాకంటే చిన్నవాళ్ళు మరి చెల్లెలుగాను నాకు పెద్దవాళ్ళు అన్నదమ్ములు అక్కజల్లుగా ఉంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ముఖ్యమండి, అది బంధుత్వం ముఖ్యం కాదు. నేను ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చానో ఆ రోజే బంధుత్వాన్ని పక్కన పెట్టేశాను. అంటే నిషేధించలేదు, పక్కన పెట్టేశాను. అప్పటి నుండి కూడా బంధువులకు ఏవైతే ఇంటికి వచ్చి దూరస్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన మాటే మాట్లాడితే ఇంకో మాట విందని చెప్పేసి వాళ్ళు అర్థమైపోయింది. ఒక స్టాంప్ పడిపోయింది. కాబట్టి నన్ను వాళ్ళందరూ ప్రేమించకపోతే అంతమంది రారు వచ్చారు. కాబట్టి దేవుడే ఏర్పాటు చేసినట్టు ప్రార్థించండి. నేను చిత్రాంతాలను నడిపించినట్లు మరి ఇంకా ముందుకు కొనసాగుతున్న ఆశ ఉంది. దేవుడి ప్రార్థించండి. నేను చెప్పాను కదా 24, 25 ఉంటుంది. ఆ కూరలు కూడా ప్రార్థన చేయండి. అప్పుడు చూస్తే పూర్తిగానే ముఖ్య దశ ఇక్కడ. కాబట్టి మన విశ్వాల డైరెక్టర్ గారు వస్తారు, జోసెఫ్ యూప్ గారు, ఆదాం పాస్టర్ గారు ముగ్గురే ఉంటారు. కాబట్టి దేవుడి చిత్రంగా ఆ కోరికలు దేవుడు ప్రార్థించండి. ముఖ్యంగా కేపీటీసీ వారందరూ కూడా అప్పుడు కూడా రావాలి. మొన్న వచ్చారు. అలాగే కేపీటీసీ వారందరూ కూడా ఈసారి సోదరులు ప్రశాంత్ గారు కాదు, చాలా మంది తీసుకుని రావాలి ఈసారి. కాబట్టి అలాగే దేవుడు ప్రార్థించండి. మరి బాబు దేవుడి నుంచి మరి అబ్బాయి మరి
చాటు వాళ్ళన్నీ కూడా వచ్చారు. కాబట్టి దేవుడు ఎంతో విధంగా ప్రార్థించవలసిగా తెలియజేసి మాకు అందిస్తున్నాము. దేవుడి మాటలు చూపించాక తను పాప క్యారేజ్ కట్టాలందుకోసమని లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్లా. మరి మొట్టమొదటిగా పేరు తప్పు చేశాను. ప్రార్థన సేవకుల గురించే గాని 8వ తారీఖు నా ఆత్మీయ పుట్టినరోజు వచ్చే నెల 8వ తారీఖు. కానీ 10 రోజుల ముందు ప్రార్థన చేసాం సార్. థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా. నాకు 31 ఏళ్ళు నిండుతాయి ఆ రోజు. ఈ రోజు ప్రార్థన యోబాయ్ గారి గురించి చేసినట్లేలే. చెప్పండి అక్క. మరి లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్లా. మరి ఎంతో చక్కగా నాకన్నా ముందు అందరూ మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నేను సేవకుల్ని ఫస్ట్ ఏబు అయ్య గారిని లైన్ లోనే వాక్యం విన్నాను. అప్పుడు ప్రభావ సిస్టర్ గారు నేను అనుకున్నా, అంటే అప్పుడే ఆ రోజు నైట్ పూట అనమాట వాక్యం. ఇప్పుడైతే కుదరట్లే, ఎందుకంటే జిల్లాలు డివైడ్ అవడం వల్ల అసలు 8 అయిపోతుంది నాకు ఆఫీస్ లోనే. 2024-23 నైట్ పూట వచ్చేదాన్ని. 24లో అప్పుడప్పుడు వచ్చేదాన్ని. మన మేరీ సిస్టర్ గారు టైంలో కూడా వాక్యం విన్నాను. మనం దేవుడికి ఏం చేస్తున్నాం అన్న మాట టాపిక్ మీద మాట్లాడింది, బాగా మాట్లాడినప్పుడు. అయితే పరిశుద్ధత గురించి మాట్లాడారు మన ఏబు అయ్య గారు. అసలు ఈ మైండ్ లో అలాగే ఉండిపోయింది పరిశుద్ధత గురించి. అప్పుడు అన్నారు, అమ్మా నేను చూపుండి ఏమి చెప్పట్లేదు, దేవుడే నాతో మాట్లాడిన మాటలే నేను మాట్లాడుతున్నామని. అప్పుడు అయ్యగారు వాక్యం చెప్పడం అయిపోయినాక 9 గంటలకి రెండో రోజు తెల్లారి మన సిస్టర్ గారు ప్రభావతి గారికి ఫోన్ చేసి, అయ్య గారు అంటే అవును సిస్టర్ గారు గ్రేట్ అని అన్నారు. మరి ఎంతో చక్కగా నిజమే, నాకన్నా ముందుగా అందరూ తెలియజేసిన వాస్తవం. ఎందుకంటే నేనైతే ఆఫీస్ లో కూడా మన జోసప్పయ్య గారు తెలుసు, ఒక బ్లైండ్ సిస్టర్ తోనే ఉంటాను, బుజ్జక్క అని. మనం కళ్ళుండి కూడా చూపలేని వాళ్ళమే వాస్తవం చెప్పాలంటే. వాళ్ళకున్న జ్ఞానం, దేవుడు నిజంగా వాళ్ళకి ఎంత జ్ఞానం అంటే, నేను ఆఫీస్ లో చూపుండి అలా ఉన్నా గానీ ఏది కావాలన్నా అప్డేట్. ఎలాగంటే ఫోనుల ద్వారా ప్రతిదీ సంపాదించగలరు. ఎంత దూరమైనా, ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళాలంటే పక్కన ఎవరన్నా తోడే కావాలి, కానీ వాళ్ళు వెళ్ళగలరు. మనం చూపుండి అబ్బో వీళ్ళని అడిగితే ఏమన్నా ఇన్సల్ట్ గా ఉంటదేమో అన్న ఫీలింగ్ తోటి అడగం కానీ నిజంగా వాళ్ళు దేవుడు కాదులే, అసలు ఆ లోపం ఉందనే తప్ప ప్రపంచాన్ని అంతా కూడా తిరగలరు. ఎందుకంటే దేవుడి జ్ఞానం ఇచ్చాడు, అనంత జ్ఞాని. కాబట్టి ఏబు అయ్య గారు వాక్యం కూడా ఆ రోజు పరిశుద్ధత గురించి చెప్పారు. చాలా బాగా నచ్చింది ఆ వాక్యం నిజంగా. ఎందుకంటే వీళ్ళందరూ సిస్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు, స్తోత్రం ప్రభా. ఇంకా ఏబు అయ్య గారు మందిరం కట్టినప్పుడు కూడా మరి లైన్ లో చెప్తూ ఉంటారు, ఇలాగా ఎవరైనా సహాయం చేయాలి అని అట్లా చెప్పారు. ఈ రోజు మేరీ సిస్టర్ గారు ప్రశాంత్ చెప్పింది, ఇంకా అదైతే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది ఇందాక నేను విన్నప్పుడు. కానీ అందరి కోసం ప్రార్థన అని ఆ విషయం కూడా వాస్తవం. ఒకసారి నేను మా పాప గురించి చెప్పినప్పుడు లైన్ లో ఉదయకాల సమయంలో మరి ఉషా సిస్టర్ గారు మీరేం బాధపడమాకండి, అంతా ఇది అయిపోతుంది, ఏం కాదు సెట్ అయిపోయింది, బాధపడమాకండి మా ఉషా సిస్టర్ గారు అని అన్నారు. నాకు చాలా సంతోషం. మరి ఎందుకంటే ఒక మనిషి ఒక బాధలో ఉన్నప్పుడు, అంటే అందరు సేవకులు మాట్లాడతారు ధైర్యంగా, అయితే ఆ నిమిషం అన్నారనమాట, నిజంగా ధైర్యం చెప్పేది మాటే, దేవుడు మాటే ధైర్యం. మరి ఆ ప్రభువు మన పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు ఏబు అయ్య గారిలో ఉండి ప్రతిదీ పరిశుద్ధత గురించి అనేక వాక్య లేఖనాలు మరి ఉదయకాలంలో కూడా మన మధ్య మాట్లాడారు. మరి నాకు దేవుడు అందించినయే నేను చెప్తున్నానమ్మా, నా చేతిలో బైబిల్ లేదు అని. మరి ఆత్మస్వరూపుడు ఆ రీతిగా వాడుకుంటున్నందుకు వందనాలు, స్తుతులు అయ్య గారు. మరి ఇంకనూ అనేక ఆత్మీయ పుట్టినరోజులు, మరి 48 సంవత్సరాలు పూర్తి చేసుకొని 49లోకి అడుగు పెట్టారని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. అమ్మ వీడియో ఆన్ చేస్తారమ్మా? వీడియో అంటే ఆన్ చేయగలరా? వేరేవారు ఉంటారు కదా, పర్లేదు ఫోటో పెట్టి చేదులే. రైట్, ముందుగుండా దేవుడికి వందనాలు. ముందుగుండా ఫోన్ దగ్గర పెట్టండి, ఫోన్ దగ్గర పెట్టండి.
ఓకే, నా మాట ఇప్పుడు క్లారిటీగా వినపడుతుందండి? అమ్మా వినిపిస్తుందమ్మా. హలో, ముందుగుండా దేవాది దేవుడికి అండి హృదయపూర్వక వందనాలు. మరి గ్రూప్ లో ఉన్న సేవకులకు, విశ్వాసులకు హృదయపూర్వక వందనాలండి. మరి DCPT నాకు రావట్లేదండి, మీ గ్రూప్ పేరు గొమ్మని క్షమించాలి. మరి ఇది పరిచయం అయ్యి మా పాపకి పరిచయం చేసిన యోబన్నయ్య గారి నిమిత్తం దేవుడి స్తోత్రాలండి, ఆయనకు వందనాలు. మరి గ్రూప్ లోకి నేను వచ్చింది ఒక నెలల నుంచి అనుకుంటండి. మరి ఈ రోజు యోబన్నయ్య గారికి రక్షణ పొంది ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసింది, 49లో అడుగు పెడుతున్నారని చెప్తున్నారు మీరు అందరూను. దేవుడికి మహిమ కలిగిన కాకండి. అన్నయ్య గారికి విశేష చెప్తాకి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాకి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గ్రూప్ కి నిజంగా శిరస్సు వంచి పాదాభి వందనాలు నేను చేస్తున్నా మీ అందరికీ అండి. ఎందుకంటే ఇంత భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు. అమ్మా నీ మాట్లాడుతాను అమ్మా. గ్రూప్ ఇంకా JPTC 4 అక్షరాలు, JPTC అండి. అవునమ్మా, JPTC. హలో, అంతేనమ్మా, అంతే అంతేనమ్మా, అంతే. హలో, JPTC ఈ యొక్క ప్రార్థన నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. యోబన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మరి అన్నయ్య గారు పరిచయం అయ్యి నాకు దాదాపు 5 సంవత్సరాలు అవుతుందేమోనండి. 2021లోనే ఇప్పుడు పరిచయం చేశారు ఆషార్ అన్నయ్య గారు. అప్పుడు మామూలుగా ప్రార్థన చేయించుకున్నానండి. ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకి అన్నయ్య నాకు పరిస్థితులు కొంచెం బాగాలేదన్నప్పుడు ఆయన 12ంటికి నేను ఖాళీగా ఉంటానమ్మా ప్రార్థన చేస్తానన్నారండి. 12ంటికి నేను ఫోన్ చేశాను. అప్పుడు మా పాపలు ఇద్దరిని ఎట్టుకుని అన్నయ్య గారు చాలా భారకంగా నాకు ప్రార్థన చేశారండి. 1 గంట కూడా అయిపోయిందండి, గంట సేపు చేస్తారండి ప్రార్థన అర్ధరాత్రి. అప్పుడు పాపలు ఇద్దరు పడుకున్నారు, నేను అలాగే ఫోన్ లో ఏకపించానండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడైనా అడుగుతుమే తప్ప నాకు ఫోన్లు చేసి మాట్లాడతాం అది తెలీదు. కానీ నెట్ ఫోన్లు వచ్చిన తర్వాత మా పాపకి మావయ్య, అప్పుడు మా పాపలు చిన్నపిల్లలేనండి, కొంచెం అప్పుడు పెద్దగా తెలియదు యోబన్నయ్య గారు అంటేని. ప్రార్థన చేయించుకునే వాళ్ళు అంతే, ఎప్పుడైనా మేషర్ అన్నయ్య గారు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక 3 ఏళ్ళ నుంచి ఉన్న మేరీ పెళ్లికి ముందు నుంచే కావాలండి బాగా పరిచయం అయ్యారు మాకు. మరి అన్నయ్య గారిలో నేను చాలా ప్రేమను చూసాను, నిజంగా చెప్తున్నాను. చాలా ప్రేమ అంటే మాటల్లో చెప్పలేను. ఆయన నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం అండి. ఆయనకు భార్య లేదు, ఒక్క ఆయన ఎలా ఉంటారు బాబాయ్, ఎలా తింటారు, ఎలా చూస్తారు, ఎలా నడుస్తారు అని చాలా బాధపడ్డాను. అప్పుడు ఆయనకి మోకాళ్ళు ఆపరేషన్ అని మామూలుగా మా మాషారన్నయ్య గారు చెప్పినప్పుడు వెంటనే ఫస్ట్ గుండా నాకు అసలు ఆయన తెలియదండి. ఇలాగ మా ఫ్రెండ్ మోకాళ్ళు ఆపరేషన్, కాలు ఇలాగ అయ్యింది అవ్వమ్మ అని చెప్పి బాధపడినప్పుడు వెంటనే నేను స్పందించానండి. నాకు కలిగినంతలోనే గుప్పులు ఇప్పాను. ఫస్ట్ గుండా గుప్పుడు ఇప్పగానే నాతో పాటు అనేక మంది గుప్పులు ఇప్పారని మాషారన్నయ్య గారు ఇప్పుడుగా మాట్లాడతారు. నా ఫ్రెండ్కి ముందుగా నువ్వే గుప్పుడు ఇప్పావు అవ్వమ్మ, గుప్పుడు ఇప్పావు అవ్వమ్మ అని చెప్తా ఉంటారండి. ఏదో నాకు కలిగినంతలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు యోబన్నయ్య గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, చాలా అభిమానం, చాలా గౌరవం అండి. ఆయన నిష్కలంకమైన పావురు లాంటి మనసు అండి, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు. కానీ ఆయనలో చూసింది ఏంటంటే నేను ప్రార్థన చేయాలి, ముందు ప్రార్థనకి ప్రాముఖ్యం ఇస్తారు. నాకు అదే ఇష్టం అండి, నాకు ప్రార్థన అంటేనే చాలా ఇష్టం. వాక్యం, ప్రార్థన ఈ 2 చాలా ఇష్టం అండి నాకు దేవుళ్ళని. కానీ ఆయనలో కూడా ప్రార్థన శక్తి బాగుందండి, అది నచ్చిందండి నాకు. కానీ దేవుళ్ళో ఎంతో కృషిపడి నిజంగా కొలు లేపన కాళ్ళు లేపన సన్నిధి నిలబెట్టుకుని వచ్చినా రాకపోయినా అని చెప్పి, మరి ముఖ్యంగా చెప్పాలంటే నా బిడ్డని చాలా ప్రేమిస్తారు ఆయన. నా మేరీ అంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. నాకన్నా ఎక్కువ కూడా మేరీ అంటేనే ఆయనకి చాలా ఇష్టం అండి. ఇలాంటి అన్నయ్య గారిని దేవుడు నాకు పరిచయం చేసి మాస్టర్ అన్నయ్య గారి ద్వారా నాకు అన్నదమ్ములు లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, ఎవరు లేకపోయినా కానీ తల్లిదండ్రులు లాంటి అన్నయ్యలు నాకు ఇచ్చాడండి దేవుడు. మరి దేవుడి ప్రేమలో
ఎంత మంచి అన్నయ్యలో దొరికారు, నాకు చెప్పలేని మాటల్లో. మరి యోబన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, ఎందుకంటే దేవుడి ప్రేమ ఆయనలో ఉంది. చాలా మంది సిస్టర్స్ బ్రదర్స్ చెప్పారు ఆయన గురించి. అంత పెద్ద విషయాలు నాకు తెలియకపోవచ్చు కానండి. మరి యోబన్నయ్య గారు లవ్ యూ, నిజంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఆయనలో దేవుడి ప్రేమ ఉంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన పెద్దన్నయ్య గారు, ఏంటో డీసీపీ ఏదో అంటున్నారండి, రావట్లే, క్షమించాలి. ఆ ప్రార్థనకి వందనాలండి. ఈ సాక్షి అదే అన్నయ్య గారి విశిష్ట చెప్పినందుకు, ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ వందనాలమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు యోబన్నయ్య గారు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని, ఇంకా బలంగా వాడుకోవాలని, అనేక మందికి మీరు ఆశీర్వాదంగా నిలబడాలని ఈ చెల్లెలు మనసారా కోరుకుంటుందండి. మరొకసారి దేవుడి ప్రేమలో పుట్టినరోజు శుభాకాంక్షలండి అన్నయ్య గారు, వందనాలండి. మంచిదండి, కానీ మాట్లాడింది లేదు. అయితే గత 6 నెలలుగా నేను కాన్ఫరెన్స్ లో ఉంటున్నాను కాబట్టి ఈ 6 నెలల్లో కూడా చక్కగా యోబయ్య గారితో సన్నిహితంగా, అంటే మన కాన్ఫరెన్స్ లో చక్కని వర్తమానాలు అందిస్తూ, మరి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఎంత చక్కగా వారి వాయిస్ ని బట్టి వారి యొక్క పలకరింపుని మనం అర్థం చేసుకోవచ్చు. వరప్రసాదయ్య గారు చెప్పినట్లుగా నిజంగా మన అందరూ అప్డేటెడ్ గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ, మీట్ లో కావాలంటే మీట్ లో, జూమ్ లో కావాలంటే జూమ్ లో, దేంట్లో అయినా మనం లాగిన్ అయ్యి గ్యాదర్ చేసుకోగలం, అంటే గ్యాదర్ అవ్వగలం, ప్రేయర్ చేసుకోగలం. కానీ వారికి ఉన్నది ఒక్క వాయిస్ కాల్ మాత్రమే. ఈ వాయిస్ కాల్ ద్వారా కూడా మన అందరికంటే ఎక్కువ సౌండ్ ఆయన దగ్గర నుంచే మనం గమనించవచ్చు. కాబట్టి చక్కగా యోబయ్య గారు మంచి తలాంతిని, అలాగే ఆ చక్కని సేవా అనుభవాల్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇక ముందు కూడా చక్కని సేవ నిమిత్తం దేవుడు ఆయన్ని వాడుకునేటట్లుగా మనమంతా కలిసి ప్రార్థన చేయాలి. అదేవిధంగా వారికి ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. నా మాటలు ముగిస్తున్నాను. చక్కగా మరి విషెస్, గ్రీటింగ్స్ తెలియజేసిన రాజేష్ తమ్ముడికి కూడా మన ప్రేయర్ భీమవరం జిల్లా. నాకైతే ఓబి పాస్టర్ గారు, మన జోసెఫ్ మూర్తి గారు నాకు ఎప్పుడైతే ఈ కార్యక్రమం కలిపిన కానిపై నాకు ఆయన మాటలు విన్నాను. ఎంతో చక్కగా మా తండ్రి ఎలా ఉంటారో నాకైతే తెలియదు. చక్కగా ప్రార్థన చేసినప్పుడు కానీ, పాట పాడినప్పుడు కానీ చక్కగా చేస్తారు. ఆయన అతను చూడాలి, వ్యవహారం వస్తానన్నారు, చూడాలి అనుకున్నాను కానీ రాలేకపోయారు. అందువలని అతను ఎప్పుడు కూడా ఈ 49 సంవత్సరాలు, 48-49 ఆత్మీయ పుట్టినరోజు చేసుకున్నాను. తండ్రికి చక్కగా ఇంకా ఎన్నో ఆత్మీయ చేసుకోవాలని, ఆ బిడ్డకి ఇంకా ఆ దేవుడు చల్లగా ప్రతి దాంట్లో కూడా తోడు నీడగా ఉండాలని ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచిదండి. ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది
నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడుగా మిగిలిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసు
యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము భువి అందించలేనిది. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ గారు మీకు వందనాలు. అమ్మా ఆ పాట మరొకసారి పాడుతావా తల్లి? మా పాస్టమ్ గారు ఇక్కడ మెలికిలు తిరిగిపోతున్నారు ఆ పాటకి. ఇప్పుడే పాడండి ఇంకోసారి. నేను జామిరేన్ కాడి నుంచి వస్తున్నానండి. అయ్యగారు ఉదయం టైంకి వచ్చేస్తారు, ఇంట్లోనికి మధ్యాహ్నం సాయంత్రం కూడా వచ్చేస్తారండి. అసలు నేను చూసిన ఈ కొద్ది కాలంలోనే అయ్యగారు అంత బలంగా ఫాలో అయినంత ఇదిగా ఎవరమో ఫాలో అవ్వలేమనేసి అనిపిస్తుందండి. ఆయన జీవితం అంతా దేవుని సేవకి అంకితం చేసినట్టుందండి. దేవుని ఏర్పాటులో ఎవరుంటే వాళ్ళని దేవుని అలాగే ఏర్పరచుకుని దేవుని కార్యాలు అలా జరిగించుకుంటారండి. యోబయ్య గారు చెప్తుంటే మీరందరూ చెప్పిన మాటలు బట్టి నాకైతే నిజంగా ఆయన ఒక గొప్ప బలమైన భక్తుడైన బలమైన సేవకుల్లా దేవుడు నిలబెట్టుకుని అలా పోషించుకుంటూ ఆయన సేవ పరిచర్య నడిపించుకుంటున్నాడండి దేవుడు. ఎందుకంటే మన జీవితకాలము అధిక ఫలం ఉంటే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనకి 50 సంవత్సరాలు దేవుని సేవలోనే నడిపించారు ఆయన్ని. అసలు చాలా గొప్ప భాగ్యం అండి. దేవుడు ఆయన ఇంకనూ మంచి ఆరోగ్యంతో ఆయన మంచిగా ఆయన పోషించబడి ఇంకా ఆత్మల కొరకు ఆయన సేవలో బలంగా వాడబడాలని, ఆయన కొరకు ఇంకా పరిచర్య చేసే బిడ్డలు దేవుడు అక్కడికక్కడ సమకూర్చాలని దేవుడు దగ్గర ప్రార్థిద్దామండి అందరూను. ఆయన ఈ వయసు ఎంత వయసు ఉందన్నది నాకైతే తెలియదు కానండి అయ్యగారికి నిజంగా ఆయన వాక్యం కూడా చాలా లోతుగా చాలా బాగా చెప్తారండి అయ్యగారు. అసలు అనుభవశాలి కదండి, ఉన్నట్టు ముఖం మీద అలా మొన్న చెప్పారండి వాక్యం విన్నాను, చాలా బాగా చెప్పారండి ఆయన వాక్యాలు. కానీ అంటే కొంచెం మాట క్లారిటీ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుందండి. అయ్యగారికి ఫోను టచ్ ఫోను స్పాన్సర్ ఎవరో ఒకరు చెయ్యాలని ప్రార్థన చేయండి అయ్యగారికి. అంతేనండి. దేవుడు ఇంకా అయ్యగారిని ఇంకా బహుగా వాడుకోవాలని అనుకుంటున్నానండి. నా మాటలు దేవుడు దీవించిందండి. పాస్టర్ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మీ పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తనకున్న భారము బాధ్యత, తనకున్న దేవునిలో ఉన్న ఒక తీవ్రమైన ఆసక్తి, ఆ ప్రార్థన, వాక్యం, ఇలాంటి వారి దగ్గరికి జనాలు తక్కువ వస్తారండి తెలుసు. ఎక్కడ బెల్లం ఉంటే ఈగలు అక్కడ ఉంటాయండి. కొంచెం స్వీట్ గా మంచిగా మాట్లాడే దగ్గర జనాలు నిండిపోతాయి. కాబట్టి తన పరిచయం ఎందుకు కొంచెం తక్కువ అవుతుందంటే ఉన్నమాట ముక్కు సూటిగా అనేస్తారు. కాబట్టి అయినప్పటికీ పర్లేదు, దేవుడు మందిని చూడడు. అంతమంది ఉంటేనే ఇది కావాలనుకోడు, దేవుని చిత్తం జరగాలి అంటే. కాబట్టి అయ్యగారు చాలా నేను గమనిస్తున్నా జెపిటిస్ లో వచ్చినప్పటి నుండి ప్రార్థన ఎనీ టైం, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో, ఉదయకాలంలో చాలా భారంగా బాధ్యత కలిగి నమ్మకంగా జెపిటిస్ లో ఉంటూ దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు అయ్యగారు ఇంకెన్నో ఎన్నో 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 జరుపుకోవాలా. అబ్రహాంతో దేవుడు ఒక మాట మాట్లాడినాడు. అబ్రహామా, నీవు నా మాట వినినందున భూలోకంలో అన్ని జనులు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని. మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశీర్వాదం కలుగుతుందని మేము ప్రార్థిస్తున్నాం.
అడుగు పెట్టే స్థలంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడని, అనేక జనములు మీ వెలుగులోనికి వస్తారని, జనములు రాజులు మీ ఉదయకానికి వస్తారని మేమైతే నమ్మి ప్రార్థన కూడా చేస్తున్నాం అయ్య గారికి. కాబట్టి ఇంకా దేవుడు ఆశీర్వదించి వాడుకొని ఇంకా మంచి ఆత్మ కొరకు మంచి అభిషేకంతో దేవుడు తను నింపాలని మేము ప్రార్థన చేస్తాం అయ్య గారు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి 48 సంవత్సరాలు ఆత్మీయ పుట్టినరోజులు జరుపుకున్నారు. 49 ప్రవేశించి పెట్టిన దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజులు ఎన్నో కోరుకుంటూ ఇస్తున్నామండి. వందనాలు. థ్యాంక్ యూ. మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కూడా చాలా విషయాలు నా గురించి అందరూ తెలియజేశారు. అంత గొప్ప నా దగ్గర లేదండి. మీరు చెప్పినంత గొప్ప నా దగ్గర లేదు. ఏదైనా ఉందో ప్రభుకు మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా నా విషయంలో ప్రార్థన చేస్తున్నారు. నా విషయంలో భారాన్ని కలిగి ఉన్నారని అర్థమైంది. అంటే ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మాటలు కూడా మరి మీ స్వరాలు ముఖ్యం కదా, మీ వాయిస్ ముఖ్యం. ఎందుకంటే మీరు ఉన్నారో వెళ్ళిపోయారో మీరు అనుకుంటూ ఉంటారు. అలాగే కూడా ఉన్నారా వెళ్ళిపోయారో నమ్ముతూ ఉంటా. ఎందుకని నేను చెప్తాను, నేను వినబడతానే కనబడ్డాను. కాబట్టి మీరు నాకు కనబడుతూ వినబడతారు. కాబట్టి దేవుతున్నారా నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా సహకరించట్లేదు. దేవుడే సహాయ సహకారం ప్రార్థించండి. మరి జోసఫ్ రేపటి నుంచి ముఖ్యమంత్రి రావాలట. కాబట్టి అలాగే చెప్పాను, ఎవరైనా ఫోన్ కొనేవాళ్ళంట. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నారేమో నాకు తెలీదు. నాకైతే నాకు రాత్రి నాకు ఫోన్లో మాట్లాడిన గారికి నాకు ఆసక్తి చేసింది రాత్రి. ఎందుకంటే రాత్రి చాలా నీట్గా మరి వాకింగ్ చెప్పడం అయింది. నాకు చుట్టూగా ఉంది. కాబట్టి దేవుడు మన రాత్రి ఫోన్ కావాలి, నాకు ఇంగ్లీష్ రాదు. కాబట్టి మరి కాకపోతే ఓపెన్ చేసుకునే అవకాశం నాకు లేదు. దేవుడే ఇస్తారనేటువంటి ఆశ కలిగింది. నేను రాత్రి దేవుడు అలాగే ప్రార్థన చేస్తూ అలాగే మరి ఎందుకంటే చాలా బాగా చెప్పలేక కాబట్టి ప్రార్థించండి. దేవుడి తగినటువంటి ఏర్పాటు చేయనట్లుగా ప్రార్థించండి. రాత్రి చిన్న పూడికి ఏర్పాటు చేశాం. మరి నా కుమార్తె మా ఫ్యాన్ గురించి జోసఫ్ మూర్తి మాట చెప్పారు. వాళ్ళు రాజమండ్రి నుంచి మా సంఘాలు వాళ్ళ కుటుంబాలు సంస్థలు విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి మరి వాళ్ళకి వందనాలు చెప్పండి. వాళ్ళు ఏం చేశారో అన్ని కూడా ఫోన్లు పెట్టమంట. ఆ ఫోన్లో మరి 2 ఫోన్లు పనిచేసాడు స్వామి. కాబట్టి మరి దేవుడు మరి ఏముంటుందో మా కోసం ప్రార్థించండి. మీరందరూ అంటే రాణి కూతురు కాదు, మేరీ కోడలు కాదు, మరి మీరందరూ కూడా నా సహోదరులుగా భావిస్తూ నాకంటే చిన్నవాళ్ళు మరి చెల్లెలుగాను నాకు పెద్దవాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ఉంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఇచ్చివ్వండి, అది బంధుత్వం ముఖ్యం కాదు. నేను ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చానో ఆ రోజే బంధుత్వాన్ని పక్కన పెట్టేశాను. అంటే నిషేధించలేదు, పక్కన పెట్టేశాను. అప్పటి నుండి కూడా బంధువులకు ఏవైతే ఇంటికి వచ్చి దూరస్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఉంటే అది ఉంటే మాట ఆయన మాటే మాట్లాడుతూ ఇంకో మాట విందని చెప్పేసి వాళ్ళు అర్థమైపోయింది. ఒక స్టాండ్ పడిపోయింది. కాబట్టి నన్ను వాళ్ళందరూ ప్రేమించకపోతే అన్వేషించకపోతే అంతమంది రారు వచ్చారు. కాబట్టి దేవుడే ఏర్పాటు చేసినట్టు ప్రార్థించండి. నేను చిత్రాంశాలను దర్శించినట్లు మరి ఇంకా ముందుకు కొనసాగుతున్న ఆశ ఉంది. దేవుడి ప్రార్థించండి. నేను చెప్పాను కదా 24, 25 ఆ కూరలు కూడా ప్రార్థన చేయండి. అప్పుడు జోసెఫ్ పూర్తిగానే ముఖ్య బతికేశారు. కాబట్టి మన విశ్వాల డైరెక్టర్ గారు వస్తారు, జోసెఫ్ యూప్ గారు, ఆదాం పాస్టర్ గారు ముగ్గురే ఉంటారు.
కాబట్టి దేవుడి చిత్రంగా ఆ కోరికను దేవుడు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా జేపీటీసీ వారందరూ కూడా అప్పుడు కూడా రావాలి. మొన్న వచ్చారు, అలాగే జేపీటీసీ వారందరూ కూడా ఈసారి సోదరులు ప్రశాంత్ గారు కాదు, చాలా మంది తీసుకుని రావాలి ఈసారి. కాబట్టి అలాగే దేవుడితో ప్రార్థించండి. మరి బాబు దేవుడి నుంచి మరి అబ్బాయి మరి చేతు మరి వాళ్ళన్నీ కూడా వచ్చారు. కాబట్టి దేవుడు ఎంతో జీవితంగా ప్రార్థించవలసిన తెలియజేస్తున్నాము, మాకు అందిస్తున్నాము. దేవుడి మాటలు గురించిన దాకా యోబాయ్ గారు ప్రశాంత్ చెప్పు. ఓకే, స్టార్ట్ అక్క. జేపీటీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన యోబయ్య గారు అయితే ఎంతమంది శత్రువులతో తరిమించుకున్నారో, స్నేహితులు విడిచిపెట్టినా మరి ఆయన వాక్యంలో ఆయన ధ్యానంలోనే ఆయన వెలుగై త్రోవకు వెలుగై ఆయన్ని దేవుడు నిలిపాడు ఆయన సన్నిధిలో సంఘంలో. కనుక ఆయన బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ పాట పాడదాం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంఘములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు ఎత్తయా నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చక్కగా పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన మనం పరిచయ సిస్టర్ కూడా మనందరి తరపున వందనాలు తెలియజేస్తున్నామమ్మా, నీకు వందనాలు. మరి ప్రార్థనలో నీ పాత్ర లేకపోతే ఎలాగా, నువ్వు ముందే పాడాలి కదా, నువ్వు అసలు శుభనామంలో జ్యోతిర్మయ ప్రేయర్ టీవీ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రియులందరికీ శుభాలు, వందనాలు. దైవజనులకు, ప్రార్థనా యోధులకు, విశ్వాస సమూహములకు ప్రతి ఒక్కరికి వందనాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్యక్రమాన్ని చక్కగా ఓపికతో రెస్ట్లెస్ గా నడిపిస్తున్నటువంటి రాణికి, రాజేష్ కి ప్రత్యేక వందనాలు. ఇంకా అంతకంటే ప్రాముఖ్యంగా బర్త్డే బాయ్ ఇన్ స్పిరిచువల్ వే, దట్ ఈస్ ఏమంటారు, ఫైర్ చోప్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేయాలి. ఎందుకు అని అంటే ఒక రకంగా చెబితే నాకు 55 ఏళ్ళు నిండుతాయి. మామూలుగా రేపు 15వ తారీఖుకి, 8వ తారీఖు 31 ఏళ్ళు నిండుతాయి. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం మీరు గమనించే ఉంటారు. భౌతిక పుట్టినరోజు 55, ఆత్మీయ పుట్టినరోజు ప్రభువులో బాప్తీసం పొందిన రోజు 31. యోబాయ్ గారు బాప్తీసం పొందే 49 ఏళ్ళు, 48 ఏళ్ళు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన వయసు 65 అయితే అంతేననుకుంటాను. ఆయన 65 నిండుతాయి ఈ సంవత్సరం. ఓకే, అంతే కదండి అయ్య గారు? 65 నిండుతాయి, 64 నిండుతాయి. జూన్ కి 65 నిండుతాయి. ఎందుకంటే ఆయన 64 పుట్టినరోజున మనం చర్చ ఓపెన్ చేశాం కాబట్టి ఆ కార్యక్రమం అంతా మనకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సరే, నేను స్కూల్లో చదువుకుంటున్నాను. బహుశా ఆయన 89లోనో 90లోనో మా స్కూల్లోకి వచ్చారు. అంటే మా ఆశ్రమంలోకి, ఆశ్రమ పాఠశాల ఎసెన్షియల్ స్కూల్ WME సంస్థ 91లో వచ్చారా? చెప్పండి గారు. నేను ఉండగా 91లో వచ్చాను. అంటే ఆల్మోస్ట్ నేను ఆయన వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళకి నేను బయటకు వచ్చేసాను. ప్రభునందు ప్రియులారా, చాలా షార్ట్. ఎంత మరి మనిషిని మీరు డైరెక్ట్ గా చూస్తే ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. నేను అప్పటికే ఈత చూడాలని చాలా పొడవుగా ఉండేవాడు. మాలాంటి పొడవులకి పుట్టోళ్ళు అంటే చాలా వేల కొద్ది. అందులో ఈయనేం పాస్టర్ గారు, మనకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. ఇంకా ఎందుకంటే సంజీవి గారు అని దైవజనుడు బ్లైండ్, ఆయన కూడా సేవ చేస్తారు. ఆయన అంటే చాలా గౌరవం. ఆయన కూడా ఆయన చాలా సాధు, చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో నార్మల్స్ వచ్చారు కానీ పాస్టర్లు మేము వదిలేప్పటి నుంచి మాకు 3 పాస్టర్లు బ్లైండ్స్. ఒకరు ప్రభుదాస్ గారు అని, బహుశా ఈయన క్లాస్మేట్, ఈ సీనియర్, మాకు ఐడియా లేదు. ఆయన కొంతకాలం మేము వెళ్ళాక స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఉన్నాడు. తర్వాత నేను జాయిన్ అయిన 3 ఏళ్ళకి ఎన్నాళ్ళకు రైలు ప్రమాదంలో రైలు కింద తలకాయ తెచ్చి చనిపోయాడు. వచ్చారు అదే చనిపోయాడు మాస్టర్. ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయాడు వివాహం చేసుకుని. ఆయన తర్వాత సంజీవ్ గారు అని ఒక బ్లైండ్ ఆయన, పెద్ద ఆయన మాస్టర్ గారు. ఆయన చాలా సాఫ్ట్. ఎవరేమన్నా సరే ఎవరు కదండి, ఏదైనా కోపం వచ్చే మాట మేము ఎవరైనా మాట్లాడే అబ్బాయి అని వాడు ఒకే సాగులాగా చెప్పేవాడు. అలా మర్మాలు చెప్పేవాడు, వాక్యాలు చెప్పేవాడు.
సరే, ఆయన ఉంటున్న మూమెంట్ లోనే అయ్యగారు వచ్చారు అక్కడ, పాస్టర్ గారు. కొంతకాలం ఆయన సంఘానికి అంటే మేమున్న ఆ సంఘానికి పాస్టర్ గారు. ఈయన చెప్పేది తెలుసు కదా, ఇప్పుడే ఇంతైనా క్యాట్ వేస్తున్నాడంటే అప్పుడు ఇంకెంత పవర్ఫుల్ మీరు అర్థం చేసుకోవాలి. అమ్మో, చాలా గట్టిగా మాట్లాడి ఇక అది మాకు ఇంకా ఎక్కసెకాలుగా ఉండేది, ఇంకా వెటకారంగా ఉండేది. కానీ గొప్ప సంగతి ఏంటంటే దైవజనుడు నిజంగానే దైవజనుడు అంతే. ఆయనతో పోల్చుకుంటే మాటలు రావు. ఆయనతో పోల్చుకుంటే అసలు మేము ఎందుకు పనికిరామని చెప్తాను. ఆయన ఉన్నాడని కాదు, లేదని. నేను చాలా సందర్భాలు ఆ చర్చలో కూడా మాట్లాడతాను ఆయన గురించి. ప్రార్థన చేసే వాళ్ళు అవసరం. అన్నీ చేస్తున్నాం మేము, అదొకటే చెయ్యి. నా వరకు నేను అప్పుడప్పుడు ఏదైనా కష్టం బాధ అనిపించినప్పుడు మాత్రం ప్రభుత్వం మాట్లాడుతుంటాము. ఎక్కువగా అసలు మోకాళ్ళు ఏరే మానేసిన యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మోకాళ్ళు ఒక కారణం ఒకటి, రెండోది బరువు మనిషిని కావడం. ఇవన్నిటి మీద ఇంకేమైందంటే చేయవలసినప్పుడు కూడా మోకాళ్ళు లేని పరిస్థితి, వేయడానికి అంత సమయం కూడా లేదు అసలు. నిలబడి కూర్చొని పడుకొని ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం తప్ప ప్రయాణాలు చేస్తున్నాం. ఎక్కువగా దేవుడితో గడిపే సమయం లేదు. అందుకే మనం ఎన్ని రెఫరెన్స్ చెప్పామా, ఎన్ని మర్మాలు చెప్పామా అనేది కాదు, దేవుడి దగ్గర నుండి పట్టుకొచ్చి ఆయన ఎలా చెప్తున్నా దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చి మాట్లాడే వరకు మంది ఉంటారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. భూమి మీద మన బ్రతుకు కొంతకాలమే. ఆయనకి ఉషా కూతురే, నిర్మలా కూతురే, అందరూ కూతుర్లే. ప్రభావతి గారు చెల్లిది అనుకున్న పోనీ ఆమె దాన్ని కాబట్టి ఆమె చెల్లిది అనుకో. ఇలాంటి నా కూతురు నిజమే, అందరూ కూతుర్లే. కాబట్టి సో మెనీ డాటర్స్ సో మెనీ డాటర్స్. యోగు గారు చాలా మంది కూతురు కలిగి ఉన్నారు, ఎవరు లేరు, ఆయనకి అందరూ ఉన్నారు. అది అసలు ఈ రోజు నేనేమనుకున్నానంటే మన లైవ్ లో పని అనౌన్స్ చేసినా లేదో, ఆయన ఆత్మీయ పుట్టినరోజు నిలిపే కార్యక్రమం జరిపిద్దాం అన్నాను. కానీ నాకే ప్రతికూలత వచ్చేసి వెళ్ళలేని పరిస్థితి. అంటే ఇది గురువారం కావడం అది మైనస్ అయితే. ఏదేమైనా మరి ప్రేమ సహోదరి వాళ్ళ భర్త గారు వాళ్ళు పని కట్టుకొని వాళ్ళ పరిచర్య మరి ఆపుకున్నారు. సంఘం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ప్రత్యేకంగా 2 రోజులు ఇక్కడ నుండి ఆయనతో గడపడానికి వచ్చేసారు. ఖర్చు పెట్టుకొని ఆయనతో వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళు నైట్ చేస్తున్నారు. అది వీడియో తీసి దయచేసి గ్రూప్ లో పెట్టాలని వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఆ కార్యక్రమం అంతా కూడా అసలు నిన్న నేను మిస్ అయినది బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన మనకు అలాగే గూగుల్ మీట్ లో మాట్లాడాలనేది నా కోరిక. ఆయన లాంటి వాడు కనబడాలి. ఎందుకు కనబడాలంటే ఆయన కనబడుతుంటే భయం వస్తుంది. ఎందుకంటే దేవుని ప్రతినిధి కదా, ఆయన దేవుని తరఫున ఉంటాడు కాబట్టి ఆయనకి ఆ ఏర్పాటు కలిగేటట్లు జరిగేటట్లు సహకారాలు ఉండేటట్లు మనం ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో కొన్ని విషయాలు సహకారాలు ఉండొచ్చు ఆయనకి, కానీ ఈ విషయంలో మాత్రం సహకారాలు ఆయనకి లేదు. కుమారుడు మరి దూరంగా ఉన్నాడు. మరి అక్కడి నుంచి పరిస్థితి అనుకూలం కాదు. రాత్రి ఆవిడ పాట ఎంత అద్భుతంగా పాడారు సిస్టర్ గారు, చాలా అద్భుతమైనటువంటి పాట పాడారండి. ఆ పాటను వర్ణించలేమండి. అసలు అంత మెలోడియస్ సింగర్స్ ఎక్కడో మూలపడి ఉంటుందా? ఇప్పుడు పాడుతున్న సింగర్స్ తో పోలిస్తే అసలు ఆవిడ మించిన సింగర్స్ ఎవరూ కాదని చెప్పాలి. ఆల్బమ్స్ లో పాడి అంత బాగా పాడారు. నేను పొద్దున్న లేవగా రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకుని విన్నాను. అసలు ఎంత అద్భుతంగా పాడారు. కాబట్టి ఇలాంటి వారు దేవుడి కొరకు నిలబడుతున్నప్పుడు, ప్రార్థనా యోధులు, గాయకులు, దేవుని కొరకు జీవించినప్పుడు, మన జయకుమారి గారు ఆంటీ గారు అక్క, నేను అందుకే అక్క వెళ్తాను, నాకంటే 15 గంటలు కాబట్టి ఈయన కూడా నాకు అన్నయ్య. సాల్మన్ రాజు
కృష్ణరాజు గారికి అన్నయ్య, కృష్ణ అన్నయ్యకి అన్నయ్య, అందరికి జాష్ అన్నయ్యకి అన్నయ్య. ప్రియులారా మీరు గమనించారా, అంటే ఒక పెద్దన్న మనకి జేపీటీసీ పెద్దన్న, ఒక తండ్రి, ఎక్కువ మందికి తండ్రి, ఫోన్ పక్కకు పెట్టండి, పైకి ఎక్కువ మందికి తండ్రి ప్రభునందు ప్రియులారా, కొంతమందికి అన్న, ఇంకా ఆయన ఎవరికి తమ్ముడు కాదు నాకు తెలుసు. అందుచేత మరి ప్రభు కృప ఉంది. ఇదివరకే చెప్పాను నేను, ఒక రైలు ప్రయాణంలో భీమవరం వరకు నేను ప్రయాణం చేస్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ లో అనుకుంటాను. వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి నాకు నన్ను ఆయనే పరిచయం చేసుకున్నాడు, ఆనందరావు గారు. యోబు గారు తెలుసా మీకు అన్నట్టు, తెలియకపోవడం ఏంటి సార్, మా పాస్టర్ గారు గొప్పడైనా, మీరేం చేస్తున్నారు, నేను పాస్టర్ గారిని అనేటప్పుడు వెంటనే ఆయన నా నెంబర్ ఆయనకి ఇచ్చి, నేను అప్పుడు ఏమన్నానంటే ఆయన నెంబర్ కూడా తీసుకున్నాను, కానీ నేను కాల్ చేయలేదు. 3వ రోజున ఆయనే ఫోన్ చేశాను. ఇక అది లగాయితు దాదాపు 15 ఏళ్ళు అయింది అనుకుంటే ఈ సంగతి. ఇక అది మొదలుకొని 15 ఏళ్ళు కాదు, దాదాపు 20 ఏళ్ళు, సారీ 20 ఏళ్ళు పైనే. మళ్ళా మాకు రీఎంట్రీ చెప్తున్నారు యోబయ్య గారు, చెప్పండి గారు. 2009 అంటే 25 సంవత్సరాలు. అంటే ముందు 91 నుంచి 93 మధ్యకాలంలో వారితో మాకు సహవాసం, అది వేరు. కానీ ఆ తర్వాత దాదాపు నేను స్కూల్ నుంచి రిలీవ్ అయిన తర్వాత సుమారు 15 సంవత్సరాల పాటు విరామం, గ్యాప్, మళ్ళా రీఎంట్రీ. కాబట్టి 2 అక్షరాలు జోబ్, మరి ఆయన ముందు పేరు మనకు తెలియదు, కానీ ఒకే పేరు అని నేను అనుకుంటాను. ఆయన ముందు పేరు ఉందో లేదు మాకు తెలియదు, మాకు రకం. అందుకని తోకలు ఈతలు ఏమీ లేకుండా ఒకటే. అందుకే మన ప్రియులు జాబ్ అంటున్నారు, అంటే జోబ్, అది జాబ్, ఒకటే స్పెల్లింగ్, జేఓబి. ఎంత చక్కని యోగు, 2 అక్షరాలు. ప్రభు నన్ను ప్రియులారా, దైవజనుడిని ప్రభు ఘనంగా వాడుకోవాలి, మనం కోరుకుందాం. ఆయన ఎక్కువ కాలం యేసయ్య రాకడ వరకు బ్రతకాలి మళ్ళాంటి కోసం, ఇలాంటి. ఎందుకంటే నీతిమంతులు భూమి మీద కీడు చూడకుండానట్లు ముందుగా కొనిపోబడుతున్నారని లేఖనం చెప్పిన రీతి చాలా మంది పరిశుద్ధులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ ఏదో అడవి వాళ్ళు మిగిలిపోతున్నారు. అలా కాకుండా కొంతమంది అయినా మన కొరకు మళ్ళీ చెప్పండి. నాకు టైం అవుతుంది వెళ్ళటానికి అంటున్నారు. అది మనం అనుకుంటే జరగదు. లెఫ్ట్ వచ్చారు, రాజేష్ వచ్చాడు. ఆయన లెఫ్ట్ అవుతారా? లెఫ్ట్ కాదు, నాకు టైం అవుతుందంటే మీరు చెప్పిన ఆత్మీయ సంగతులు. పైకి వెళ్ళడానికి మన ఇష్టంలో ఏమి లేదు సార్, మన ఆయన చిత్తంలో మేము ప్రార్థన చేస్తాం. అవసరమైతే ఏం చేస్తామంటే యేసయ్యతో పోరాడతాం. యోబు గారిని కొంతకాలం ఎక్కువ కాలం బ్రతికించాలి మా కోసం. కాబట్టి దేవుడు ఇలాగా కొంచెం మధ్యలో ఇంకా బలంగా వాడుకోండి ప్రభువా. ఇంకా ప్రభువా ఆయన ఇంకా మహిమ కొరకు, నీ మహిమ కొరకు వాడుకోండి నాయన. నీ చిత్తానుసారంగా నడిపించుకోండి ప్రభువా అని ఆయన కొరకు బలంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన కొరకు ఆయన ప్రార్థన చేసేవాడు మనం చేయవలసిన పని ఆయన కొరకు ప్రార్థన. అయ్యా అసలు మీకు ఎంతమంది, నేను అనుకున్నాను యోగు గారి గురించి ఎక్కువ మంది ఎవరో ఎక్కువగా మాట్లాడరేమో, ఎందుకంటే ఆయన కేకలేస్తా ఉంటాడు, వీళ్ళందరికీ భయం. అందుకని అసలు ఎవరు మాట్లాడరేమో అనుకున్నారు, కానీ 2.5 గంటల పైన ప్రోగ్రాం జరుగుతుందని నేను అనుకోలేదు. ప్రభువుకి మహిమ. మరి ఇంకా 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 మీ గురించి ఎక్కువ మాట్లాడినా ఎక్కువైపోతుందేమో, అంటే టైం ఎక్కువైపోతుంది అనుకుంటాం తప్ప మరొకటి కాదు. తప్పకుండా వాయిస్ మెసేజ్ పెట్టండి. ఆయన వినకపోయినా మనకి అప్లోడ్ అవుతాయి యూట్యూబ్ దీనిలో, గూగుల్ మూర్తి ఫౌండేషన్స్ లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి.
అందుకనే మన తమ్ముడు అంటున్నారు క్లియర్ గా వీడియో తర్వాత మనం ఫోటో పెట్టడం వేరు, లైవ్ వీడియో ఇవ్వడం వేరు. ఎందుకంటే మన ముఖ కవలికలు మన ఆ రెస్పాన్స్ అంటే ఆ యొక్క మూమెంట్స్ అవి అందులో పడతా ఉంటాయి. అది ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ అవి చాలా ఇదిగా వస్తూ ఉంటాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రకారం చేయాలని యోబయ్య గారు ఇవాళ నుంచి ప్రభు చిత్తం అయితే రేపటి నుంచే ఆయన దేవుని చిత్తం ప్రకారం మనలాగే అందరిలాగే గూగుల్ మీట్ లో వచ్చేటట్లు ప్రభు ఏర్పాటు చేయాలని ప్రార్థన చేయాలని కోరుతూ ఒకసారి మళ్ళా ఇలాంటి ఆత్మీయ పుట్టినరోజు భూమి మీద ఆయన రావాలని, భౌతికంగా ఆయన బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని, మా అందరి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటూ వారిని దైవజనుడిగా ఆశీర్వదిస్తూ ముగిస్తూ ప్రైజ్ ది లార్డ్. మంచిదండి.